Right, good evening my dear online students and those who are participating in the live in YouTube. So dear students, today we are going with first year calculus. Is my voice is clear? Can you please put it in the chat? Is it audible and is it everything is clear? So we are going with calculus. Let me quickly give what is a calculus. It is in first year and it's in second year. ఎవడైతే బీటెక్లో బిందాస్గా లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకుంటాడో వాడు కంపల్సరీగా నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పార్ట్ క్యాలిక్యులస్ మస్ట్. లేదు అంటే బీటెక్లో కూడా పెచ్చోల్లాగా ఇప్పుడు చదువుతున్నావే అంతకన్నా ఇంకా ఎక్కువ చదవాలి. ఎందుకంటే ఇప్పుడు చదివిన దానివల్ల పెద్ద లైఫ్ ఉంటుందో లేదో తెలియదు కానీ బట్ బీటెక్లో చదివే దానివల్ల బెస్ట్ క్యాంపస్లో ప్లేస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో దోస్ హు ఆర్ లుకింగ్ ఎట్ like BTech computer science engineering or ECE, EEE or anything related with IT, nowadays we people call it as AI, ML and you have different what we call data science or XYZ. All these are linked with calculus. మర్చిపోవద్దు. సో క్యాలిక్యులస్ కొంచెం తేడాగా ఉంటుంది. అర్థమైందనుకో బిందాస్ ఉంటుంది, అర్థం కాకపోతే చిరాకు దుబ్బుద్ది. ఎందుకంటే అక్కడ ఎక్కువ ఫార్ములాస్ ఉండవు. వెరీ 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 ఫ్యూ ఫార్ములాస్ ఆర్ దేర్ బట్ లాట్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఆర్ దేర్. దాట్ ఈస్ ద మెయిన్ రీజన్ స్టూడెంట్స్ విల్ గివ్ అప్ ఆన్ క్యాలిక్యులస్. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా నన్ను ఫాలో అవ్వండి. యాజ్ ఇట్ ఈస్గా నన్ను ఫాలో అయితే బీటెక్లో బిందాస్గా ఫ్రెండ్స్ అందరు నిన్నే తోపు అనే విధంగా ఉంటావు నువ్వు. ఇక అంతే, ఇక అంతకన్నా చేసేది ఏముంటుంది మనకి. ఇప్పుడు మనం చదివేదల్లా దేనికోసం చెప్పండి? ఒకటి పైసా, రెండు సాటిస్ఫాక్షన్, దట్స్ కాల్ కలరింగ్, XYZ వాట్ ఎవర్ ఇట్ మే బి. అన్నీ ఉండాలిగా మనిషి అన్నాక. ఏమి లేకపోయినా బోర్ కొట్టుద్ది. డబ్బులు ఉన్నాయి, నేను ఎవడు పట్టించుకోవట్లే, నో వన్ ఈజ్ లుకింగ్ ఎట్ యూ, దెన్ వాట్ ఈజ్ యూజ్ ఆఫ్ దట్ మనీ? పోతూ పోతూ తీసుకుపోలేం కదా. వస్తూ తీసుకురాలే, పోతూ తీసుకుపోలేము. మధ్యలో మరి అది అవసరమే. కానీ దానితో పాటు ఈ డేస్లో ప్రతి ఒక్కడు కోరుకునేది ఏంటో చెప్పనా? ఎ స్మాల్ అప్రిషియేషన్. నువ్వు తోపురా, నువ్వు సూపర్ రా, నువ్వు జీనియస్ రా అని కనుక ఒక్కసారి అంటే కడుపు నిండిపోద్ది ఆ రోజుకి. రైట్. సో పీపుల్ రిక్వైర్స్ దిస్. కాబట్టి బీటెక్ 4 years బాగా హ్యాపీగా కూల్గా మనకు నచ్చిన పనులు మనం చేసుకోవాలంటే అతి ముఖ్యమైన మ్యాథ్లో ఉన్న 5 topicsలో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఈజ్ క్యాలిక్యులస్. ఇంకెంతగానో నేను ఎక్కువ ఇంట్రడక్షన్ చెప్పలేనేమో. అర్థమైందా? నేను ఏ పార్ట్కి ఇంత ఇంట్రడక్షన్ ఇవ్వలే మీకు. మీకు సీట్ గ్యారంటీగా రావాలనుకుంటే మీరు నేర్చుకోవాల్సిన పార్ట్ అయితే ఆల్జీబ్రా. అదే మీకు సీటుతో పాటు ఒక మంచి బ్యూటిఫుల్ క్యాంపస్లో లైఫ్ బాగుండాలి అంటే వాయిస్ రావట్లేదా? అదేంటి వాయిస్ ఈజ్ లో? యూట్యూబ్లో తీసుకుంటుందా ఏంటి? లెట్ మీ చెక్ ఇట్. జయంత్, జస్ట్ ఏ మూమెంట్. బాగానే ఉంది ఇక్కడ. ఈజ్ ఇట్ ఆడిబుల్ నౌ? కెన్ యూ ప్లీజ్ చెక్ ఇట్? ఎవరీ వన్ ఆఫ్ యూ మీ దగ్గర కొంచెం వాల్యూమ్ పెంచుకోండి. నిత్యహాసిని, దీపిక, అయాజ్, కార్తికేయ, కెన్ యూ ప్లీజ్ పుట్ ఇట్ ఇన్ ద చాట్ వెదర్ వాయిస్ ఈజ్ క్లియర్ ఆర్ నాట్, ఆడిబుల్ ఆర్ నాట్. మీరు ఒకసారి ఇంప్రూవ్ చేసుకోవచ్చు మీ వాయిస్ని. సౌండ్ పెంచండి మీ దానిలో. రైట్, సరే జాగ్రత్తగా వినండి. ప్రొసీడ్ అవనా? క్లియర్ అండ్ ఆడిబుల్ సార్, దట్స్ బ్యూటిఫుల్ దెన్, థ్యాంక్ యూ. బాబా బెంచ్కి ఇద్దరు కూర్చోండి. అన్ని బెంచ్లు ఉన్నాయి, అతుక్కొని వాడి దురద నువ్వు వంటించుకోవటం ఎందుకురా?
ఆర్టీసీ బస్సారా ఇది? ఓ అమ్మాయిలు మీకు ఏమన్నా బొట్టు పెట్టాలి వెళ్ళండి. ఆల్ రైట్, కమ్ బ్యాక్ టు హియర్ క్విక్లీ. సో మీకు పాయింట్ అర్థమైందా? క్యాలిక్యులస్ ఈజ్ సూపర్ ఉంటుంది ఎవరికైతే కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటుందో. మీకు డైరెక్ట్గా నేను జేఈ మెయిన్స్ బుక్కే చెప్తాను. అయ్యా ఎంసెట్ ఆస్పిరెంట్స్ వరీ అవ్వమాకండే, అన్నీ ఇందులో ఉంచే దిగిపోతాను ఎంసెట్లో. ఇఫ్ యూ లుక్ ఎట్ 2020, ఇప్పుడు నేను ఈ బుక్ చూపిస్తే కొనేస్తారు. అయ్యా మీరు కొనొద్దు, మన యాప్లో ఫ్రీగా ఉంది. యాప్లో ఉన్నాయి బుక్స్, నేను ఏ బుక్ చెప్తున్నా అవన్నీ మన యాప్లో ఫ్రీగా ఉన్నాయి. సో దయచేసి పేరెంట్స్ మనీ కిల్ చేయకండి. సో దిస్ బుక్ ఈజ్ వండర్ఫుల్ బుక్ ఫర్ క్యాలిక్యులస్, అండ్ దట్ టు ఇట్ ఇస్ ద ఫస్ట్ ఇయర్ క్యాలిక్యులస్. సిమిలర్లీ సెకండ్ ఇయర్ క్యాలిక్యులస్ నేను గత 13-14 ఇయర్స్ నుంచి ఇదే బుక్ చెప్తున్నా. ద స్టూడెంట్స్ ఆర్ ఎంజాయింగ్ క్యాలిక్యులస్. సో నా ఆర్డర్ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. దాన్ని మీరు ఇలా ఇలా అనుకుంటే అయిపోతుంది చాప్టర్. ఇవాళ మనం ఒక చాప్టర్ కంప్లీట్ చేయబోతున్నాం. దానికన్నా ముందు నేను దీని గురించి క్లియర్గా చెప్పనివ్వండి. ఏముందంటే ఇక్కడ ఫస్ట్ ఇయర్ క్యాలిక్యులస్ ఉంది, సెకండ్ ఇయర్ క్యాలిక్యులస్ ఉంది. నాట్ ఆడిబుల్లా లేంద్రబాయ్? యాప్లో కూడా ఇలానే వస్తుందా ప్రాబ్లం? Let me just check it. Is it audible? Can you please check it? బాగానే ఉంది కదరా. కొంచెం సౌండ్ పెంచండి. మీరు అన్నీ ఈ మధ్య మ్యూట్లో పెడుతున్నారు. I think now it should be clear. Can you please do check it, my dear? ఒక్కసారి మెన్షన్ చేయండి రా బాబు, ఇంత టైం వేస్ట్ అయిపోయింది. ఇది ఎవరో ఒకళ్ళు చేసిన మిస్టేక్ వల్ల అందరం సఫర్ అవ్వాల్సి వస్తుంది. లైఫ్లో అంతే ఉంటుంది. దట్స్ వెరీ డేంజరస్ థింగ్. అర్థమైందా? ఇప్పుడు మస్తు సౌండ్ రావాలి మీకు. చెక్ ఇట్ నౌ. మనోజ్, still you are facing the same problem? All right. So here calculus is two parts. జాగ్రత్త ఫోకస్డ్గా వినండి, డీవియేట్ అవ్వద్దు. ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్లో మీకుండే టాపిక్స్, ద టాపిక్స్ విచ్ యూ విల్ హ్యావ్ ఈజ్, వన్ ఈజ్ కాల్డ్ MOD, కాల్డ్ యాజ్ మెథడ్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్. The next one is LCD, called as limits, continuity, differentiability. Right? And the third one is AOD, applications of differentiation. That's it. ఏమైనా అర్థమైందా? ఎన్ని చాప్టర్స్ ఉన్నాయిరా? చాప్టర్స్ చాలా ఉంటాయి, కాన్సెప్ట్స్ 3 ఉన్నాయి. కెన్ యూ రిపీట్ వాట్ ఆర్ దోస్ 3? MOD, methods of differentiation. Methods of differentiation. The next one is LCD, limits, continuity, differentiability. And the third one is AOD, applications of differentiation. And the first year is called differential calculus, DC. What is a DC? ACDC కాదండి. Here DC means differential
calculus. And when it looks at AOD contains 5 parts or 6 parts. So what are those 6 parts are called? One is called errors and approximation. And the next one is rate measure. And the next one is tangent and normals. And the next one is mean value theorems. And the next one is maxima and minima. I hope all of you got this beautiful part. అర్థమైనట్టేనా ఫస్ట్ ఇయర్ క్యాలిక్యులస్లో ఏముంటాయో? Can you please do check it dear? Calculus is 2 types or 2 parts. We can call it as differential calculus. And second year we call that as integral calculus. సెకండ్ ఇయర్ మీకు దెయ్యం లెక్క నైట్లు నిద్ర లేకుండా నరకం చూపించే క్యాలిక్యులస్ ఏదన్నా ఉందంటే సెకండ్ ఇయర్ క్యాలిక్యులస్. దీనివల్ల చాలామంది బ్రతుకులు రోడ్డు పైన పడి లాంగ్ టర్మ్కి వస్తూ ఉంటారు. మీ కాలేజీలో ఎవడు మిమ్మల్ని ఇలా వార్న్ చేయలే. బికాస్ ఆఫ్ దిస్ గాయ్ 2B పేపర్ అందరు అట్ర ఫ్లాప్. ఈవెన్ ద ఫస్ట్ ఇయర్ యూ గాట్ 150 out of 150 in math. సెకండ్ ఇయర్ రాడ్ వేస్తుంది మీకు, జాగ్రత్త. మీ పచ్చి లాంగ్వేజ్లో అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్తున్నా. ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉన్నావంటే మాత్రం 1 year కిల్ చేస్తుంది. హలో, ముందు సెకండ్ ఇయర్ పాస్ అయితే కదరా మిగతా అన్ని. నిన్ననే చెప్పాను కదా, భూమి మీద ఒక కాలు పెట్టినప్పుడు రెండో కాలుతోటి నువ్వు ఆకాశాన్ని అందుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఐపీఏ పాస్ అవ్వకుండా ఐఐటి అంటే రోడ్డు మీద పడేస్తుంది. అది ఆడామగా తేడా లేదు అక్కడ, ఎవరికైనా సేమ్ ఉంటుంది అది. కాబట్టి కొద్దిగా జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఎక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ ఇయర్ ఆడుతూ పాడుతూ చెప్తారులే, సెకండ్ ఇయర్కి వచ్చినప్పుడు గాడిటా. అండ్ దిస్ ఫెలో హ్యాస్ one is called II, indefinite integration. Second one is called DI, definite integration. Third one is called applications of DI, we call it as areas. And the fourth one is called DE, differential equations. Can you at least spell the names, my dear, what you have in the second year? Quickly. Second year, what you have? గొనగొద్దు, క్లియర్గా చెప్పండి. ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్. నేమ్స్ అన్న చదవటం రాకపోతే ఏం పాస్ అవుతాం మనం? నెక్స్ట్ వన్ ఈజ్ definite integration. Next one is, I hope all of you got it. అర్థమైనట్టేనా? అండ్ మొత్తం కలిపితే ఎంసెట్లో 21 మార్క్స్ వస్తాయి. పెచ్చ వెయిటేజ్. దీనికి తాత ఎవడయ్యా అంటే ఆల్జీబ్రా. నియర్లీ 24 మార్క్స్ వస్తాయి. ఎక్కడ్రా? ఎంసెట్లో. నాకు వద్దు సార్ ఎంసెట్, ఐ బాన్ ఫర్ ఐఐటి. అఫ్ కోర్స్ అది అందరికీ తెలుసు, నీకే తెలియట్లే. యు ఆర్ బాన్ ఫర్ ఐఐటి, నాకు తెలుసు, అందరికీ తెలుసు, బట్ నీకు తెలియట్లే. మనం ఒక కంపల్సరీగా ఒక 7 ఎగ్జామ్స్ రాయాలి ఇఫ్ యూ డోంట్ వాంట్ టు వేస్ట్ 1 వాల్యుబుల్ ఇయర్. అర్థమైందా? ఇవాళ క్లాస్లోనే చెప్పేస్తానని నిన్న చెప్పినట్టున్నాను కదా. సో ప్లీజ్ రైట్ దోస్ 7 ఎగ్జామ్స్ నేమ్స్. తర్వాత చాప్టర్లోకి వెళ్తా, ఎందుకంటే చాప్టర్లోకి వెళ్తే మళ్ళీ ఎన్నికి రావడానికి కుదరదు. లేదా మధ్యలో చాప్టర్లోకి వెళ్ళినాక మధ్యలోకి వెళ్దామా? చాయిస్ ఈజ్ యువర్స్. ముందే చెప్పనా? బెటర్ కదా, ముందే రాసుకోండి ఒక చోట. రైట్ డౌన్ ఆల్. ఇంకొక పబ్లిక్ లైవ్ చేసే అంత టైము ఐ డోంట్ హ్యావ్ మై డియర్. అండ్ యూట్యూబ్లో ఉన్న మై డియర్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ నన్ను ఎక్స్క్యూజ్ చేయాలి, బికాజ్ నేను పబ్లిక్ లైవ్స్కి రాలేకపోతున్నాను బికాజ్ ఆఫ్ మై టైమ్ కన్స్ట్రైన్స్ అండ్ వాట్ ఎవర్ వీ కాల్. ఓకే, సో కాబట్టి కుదరట్లే. అంటే ఫ్యామిలీ లైఫ్ కోసం కొంచెం ఎక్కువ టైం ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి పబ్లిక్ లైవ్స్ రాలేకపోతున్నాను. అదర్వైజ్ ఒకప్పుడు ఎవ్రీ డే ఒక పబ్లిక్ లైవ్ ఉండేది. బట్ ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ ఐ వాంట్ టు హెల్ప్ యూ. చూద్దాం.
అండ్ మీరు ఏమన్నా నేర్చుకోవాలనుకున్న ఆల్రెడీ అన్నీ చెప్పేసా యూట్యూబ్లో కంప్లీట్ మ్యాథ్ ఫ్రీగా చెప్పాను. ఇట్స్ దేర్ ఇన్ ద పబ్లిక్ లైవ్. కావాలంటే మీరు చూసుకోవచ్చు. ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మ్యాథ్ క్విక్ రివిజన్ అని ఒక ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఇక్కడ లైవ్ క్లాసులో చెప్పే అంత డీటెయిల్డ్గా అన్నీ ఉండవు అక్కడ, ఎందుకంటే అది పబ్లిక్ లైవ్ కదా. పబ్లిక్ లైవ్లో అన్నీ చెప్పేస్తారు, ఎవడు చెప్పడు. ఐ గేవ్ ఫ్యూ థింగ్స్ బట్ ఫ్యూ మిస్డ్ ఇట్. బట్ ఓకే, చూడండి అది జాగ్రత్తగా. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన పాయింట్ నెంబర్ 1 ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ you have to write to get a seat in top 100 colleges in Hyderabad, in India. ఏమన్నా అర్థమైందా? ఒక సజెషన్ ఇవ్వండి నన్ను. లెట్ మీ గివ్ వన్ స్మాల్ సజెషన్. అరే, స్కూలు మీ ఇంటి పక్కన ఉన్న దానిలోనే చదివాం. హైదరాబాద్ చాలా పెద్దది. లెట్ us సపోజ్ యు ఆర్ బిలాంగ్స్ టు హౌసింగ్ బోర్డ్ అనుకుందాం. స్కూలు మీ ఇల్లు ఆడుందో అదే రోడ్లో ఉన్న స్కూల్లో చదివాం 10th వరకు, అయిపోయింది జీవితం అక్కడే. కాలేజీ మహా అయితే ఇంకో 4-5 రోడ్లు దాటిన తర్వాత ఉంది, అది కూడా అయిపోయింది. అరే, బీటెక్ కూడా అదే ఇంటి పక్కనున్న ఇంజనీరింగ్ కాలేజీలు ఏం చదువుతావురా? ఏమన్నా అర్థమైందా? ఏం అర్థం కాలే. చిన్నప్పుడు అంటే మనకు తెలియదు కాబట్టి పేరెంట్స్ సేఫ్ సెక్యూరిటీ కోసం ఇంటి పక్కన ఉన్న స్కూల్కే పెడతారు. గాట్ ఇట్. రెండోది, కాలేజీకి వచ్చే వరకు మన ఇంటికి దగ్గరలో కొంచెం మంచి కాలేజీ అన్న పేరున్నది, లేకపోతే బ్రాండ్ ఉన్నది ఏదో ఉంటే ఆడబడేస్తారు. అయిపోయింది అది కూడా. బీటెక్ రా, ఎవరు పడేయటానికి ఛాన్స్ లేదు. మన ఇంటి పక్కన జేఎన్టీ ఉంది కదా, దా తీసుకెళ్తానంటే ఇస్తారా ఏంటి? సీట్ రావాలిగా. కాబట్టి ఎక్కడ చదవాలన్నా సీట్ రావాలి. కాబట్టి ఆ సీట్ ఏదో నీ ఓన్గా కొట్టేది. కాబట్టి కెన్ యూ ట్రై ఫర్ ద బెస్ట్. చాలామందికి తెలియనివి టాప్ 100 కాలేజెస్లో అనగానే అందరికీ గుర్తొచ్చేది ఐఐటీస్, ఎన్ఐటీసీ. పిచ్చజనం. టాప్ అనగానే ఐఐటీస్, ఎన్ఐటీస్ అనుకుంటారా భయ్? దానికి తాతలు చాలా ఉన్నాయి కాలేజెస్, మీకు తెలియాలి అవి. సో వాటి కోసం మీరు ఒక మస్ట్ అండ్ షుడ్గా 7 ఎగ్జామ్స్ రాయాలి. అప్పుడు ఇండియాలో టాప్ 10 కాలేజెస్లో సెటిల్ అయిపోతాం. నో మోర్ హైదరాబాద్. డెఫినెట్గా అవుట్ ఆఫ్ హైదరాబాదే కావాలి, వెళ్ళాలి. మీకు కూడా అదే కదా కావాల్సింది. ఎన్ని రోజులు ఏడేపడి చదువుతారా చండాలంగా? ఇంకొంతమంది ఇంకొక జాతి ఉంటుంది, ఏడే చదువుతారు, ఏడే జాబ్ చేస్తారు. ప్రపంచం చాలా పెద్దది, చిన్నగా ఆలోచించు మాకు. వెన్ యూ గో టు అనదర్ స్టేట్ యూ విల్ గెట్ టు నో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందో చెప్పనా? ఓ నూతులో కప్పలు ఉన్నాయిరా, ఆ నూతులో కప్పలన్నీ నువ్వు బెక్ అన్నావు అనుకో, అవి కూడా బెక్, నువ్వు తోపు, నువ్వు తోటకూర ఓ అరిచేస్తాయి. ఎందుకు? సేమ్ నూతులో ఉన్న కప్పలుగా. ఇప్పుడు ఈ కప్ప ఆ నూతులోంచి బయటకు వచ్చి పడింది. ఇక్కడ నువ్వు బెక్క అంటే వెంటనే బెక్క అన్నావు. ఎందుకు చెప్పండి? ఇక్కడ మామూలు కప్పలు ఉండవు, నువ్వు ఇంత ఉంటే ఇంత పెద్ద పెద్ద కప్పలు ఉంటాయి. ఎప్పుడన్నా చూసారా మీరు? ఇంత కప్ప అంటే తెలుసా మీకు? ఏమోరా బాబు, మీరు అంత ఫారినర్స్. బెక్క అంటే అనవు, గండ్రు కప్పలు పెద్ద పెద్దవి ఉంటాయి, దీన్ని మింగటానికి కూడా ట్రై చేస్తాయి. అప్పుడే కదా నీకు అర్థమయ్యేది. నువ్వు ఇక్కడికి వెళ్ళి నేను తోపు అని ఊగుతూ ఉంటే నీ వెనక తోకాడిచ్చారు 4-3 ఉంటారు. అదే నువ్వు అదర్ స్టేట్కి వెళ్ళి నువ్వు తోపు అంటానికి ఉండదు, అక్కడ నీకన్నా తాతలు ఉంటారు. అక్కడ ఫేస్ చేయటం వస్తే లైఫ్లో నువ్వేమైనా చేయొచ్చు. కాబట్టి మై సజెషన్ ఈజ్ లుక్ ఫర్ అదర్ స్టేట్స్. సార్ భలే చెప్పారు సార్, ఐ వాంట్ టు గో టు జమ్మూ కాశ్మీర్ సార్. అయ్యా, లుక్ ఫర్ అదర్ స్టేట్స్ అంటే జమ్మూ కాశ్మీరు, హిమాలయాల్లోకి వెళ్ళమని కాదురా బాబు. నియర్ బై చాలా బాగున్నాయి. చెన్నై, బెంగళూరు, అర్థమవుతున్నాయా? కొన్ని మంచి కాలేజెస్ ఉన్నాయి. తమిళనాడు, కర్ణాటకలో చాలా సూపర్ కాలేజెస్ ఉన్నాయి. అండ్ అక్కడికి వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే మన నేటివిటీ అలానే ఉంటుంది, కొంచెం అదర్ ఎక్స్పోజర్ వస్తుంది. ఐ హోప్ యూ గాట్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, యూ ఆర్ గోయింగ్ టు జాయిన్ ఇన్ విఐటి చెన్నై. నో సార్, విఐటి ఇస్ దేర్ ఇన్ అమరావతి ఆల్సో. నీకు దండం పెట్టాలరా బాబు. విఐటి అమరావతికి పోతే ఏమవుతుందో తెలుసా?
ఈ తెలుగు పోయి అక్కడున్న తెలుగు అంటుకుంటుంది. ఏరా మా ఏరియాలో అలానే ఉంటుంది, మా ఊర్లో అలానే అడుగుతారు. ఏడేమో ఏదో మాట్లాడతాము, ఏడేమో బయ్యా అంటాం, ఆడికెళ్తే ఏరా ఆ ఊరు లాంగ్వేజ్లు వచ్చేస్తాయి. సో డియర్, వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ తెలుగు దాటి బయటికెళ్ళి లైఫ్ కొంచెం మారుద్ది. దట్స్ మై సింపుల్ సజెషన్. సో ఫస్ట్ ఎగ్జామ్ ఈజ్ మీ అందరి హార్ట్ బీట్ జేఈ. అప్లై చేశారా? కొంతమంది ఇంకా అప్లై చేయలే, వాడు ఏప్రిల్ అప్లై చేస్తారంట. సో వన్ ఎగ్జామ్ ఈజ్ జేఈ. దీన్ని సీరియస్గా తీసుకుంటే మాత్రం టాప్ 100 కాలేజెస్లో ఎక్కడో ఒక చోట డెఫినెట్గా సీట్ తెచ్చుకోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ గర్ల్స్, యూ హ్యావ్ ఎ ట్రమండస్ ఆపర్చునిటీ. గర్ల్స్కి ఈ సంవత్సరం నుంచి 33% రిజర్వేషన్ ఈజ్ యాడింగ్ ఇన్ ఆల్ NITs. డోంట్ మిస్ ఇట్. అండ్ ఈవెన్ IITs ఆల్సో. బాయ్స్ మీరేం ఫీల్ అవ్వద్దులే, నేను అమ్మాయిగా పుట్టలేదే అని. ఏం అవసరంలే. అబ్బాయికి ఉండాల్సిన ప్లస్లు అబ్బాయిలకు ఉన్నాయి, అమ్మాయిలకు ఉండాల్సిన ప్లస్లు వాళ్ళకి ఉన్నాయి. సో ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ ఫాలోయింగ్ వన్ థింగ్ కాల్డ్ ఉమెన్ ఎంపవర్మెంట్. ఆడవాళ్ళని నిలబడే విధంగా స్ట్రెంగ్తెన్ చేద్దాం అని. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ, డోంట్ మిస్యూజ్ ఇట్. ఒక్కసారి IIT వచ్చిందంటే I can say in the road number 1, my old student is there, Lakshmi Reddy. She is earning almost, of course, job manesi ippudu company pettukundi. She earned 58 lakh as her starting salary per year. 58 లక్షలు ఒక అమ్మాయికి శాలరీ వస్తుంటే ఈ రోజుల్లో 10-12 వేలు శాలరీ వచ్చే అమ్మాయిలే రచ్చడాటకం చేస్తున్నారు. 20,000 వస్తే అసలు ఆవిడ పట్టుకోలేము. 50-60 లక్షలు జీతం వస్తుంటే కెన్ యూ ఇమాజిన్ వాళ్ళ ఫ్యామిలీకి ఎంత బ్యాక్ బోన్ లాగా ఉంటుందో అర్థం చేసుకోండి. మిస్యూజ్ చేయొద్దు. కష్టపడితే ఇప్పటి నుంచి డెఫినెట్గా కొట్టచ్చు. ఎందుకంటే చాలామంది కష్టపడరు. చాలామందికి డ్రీమ్ ఉంది, బట్ దే వోంట్ వర్క్. ఇఫ్ యూ వర్క్ యూ విల్ గెట్ ఇట్. సో లుక్ ఫర్ ద ఫస్ట్ ఎగ్జామ్ ఈజ్ ద మస్ట్ ఎగ్జామ్. వాట్స్ ద నేమ్ ఆఫ్ ఇట్ ఈజ్ JEE. The second one is heartbeat of Telangana and AP, that is called AP Eamcet and Telangana Eamcet. సార్ మీరు ఇన్ని చెప్పారు కదా సార్, మరి AP తెలంగాణ Eamcet చదివి రాస్తే ఇక్కడే కదా సార్, మరి తప్పదు కదరా. ఒక్కోసారి ఏమి రానప్పుడు ఏం చేస్తావురా? నీకేమి రాలేదనుకో, నీకు వచ్చేవాడు అయితే అక్కడే వస్తుంది. ఇంకా రాలేదని నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఇదే. ఇంకా దీన్ని మిస్యూజ్ చేశారంటే బిస్కెట్ అయిపోద్ది. ఎందుకో చెప్పనా? లాజిక్ చెప్తా చూడు. నేను అంతకుముందు ఒక లైవ్ చేశా, IIT వద్దు Eamcet ముద్దు అని. టైటిల్ భలే ఉంది, సూపర్ హిట్ అయింది. మామూలుగా హిట్ అవ్వలే. IIT వద్దు Eamcet ముద్దు టైటిల్ పేరు. ఎప్పుడు చేశానో తెలుసా? JEE మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన నెక్స్ట్ డేనే చేశా. లిటరల్లీ గుంపులు చూశారు. In that case, I introduced a new exam. First time in Telugu states. మొన్న చూడాలి తెలుగు స్టేట్స్ నుంచి comedk అనే ఎగ్జామ్ 50,000 మంది రాశారు. One of the biggest influence is my video. Eamcet కాలేజెస్ కన్నా దమ్మున్న కాలేజెస్ కర్ణాటకలో ఉన్నాయి, నీకు తెలుసా? దట్ ఈస్ ద టైటిల్. I hope you got it. So dear, నేను చెప్పేవన్నీ రియల్ ఫ్యాక్ట్స్ అండ్ అందులో నా స్టూడెంట్స్ దగ్గర నుంచి తీసుకున్న ఫీడ్బ్యాక్స్ అవి. కాబట్టి కొంచెం జాగ్రత్త, నెగ్లెక్ట్ చేయొద్దు. బట్ ద నెక్స్ట్ ఎగ్జామ్ ఈజ్ Eamcet. అయ్యా నువ్వు AP అయితే తెలంగాణ రాయి, తెలంగాణ అయితే AP రాయి, రెండు కలిపి రాసేసి. రెండింటికి ఒకటే సిలబస్, దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఏమవుద్దో చెప్పనా? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ బిలాంగ్స్ టు తెలంగాణ, నీ ఎగ్జామ్ నిన్ను ఎగ్గిరి తన్నిందనుకో, అక్కడ బ్రతకొచ్చు. అర్థమైందా? ఏపీలో ఎస్పెషల్లీ వైజాగ్లో యూ హ్యావ్ 2 బ్యూటిఫుల్ కాలేజెస్ మై డియర్. వైజాగ్ లైఫ్ స్టైల్ ఈజ్ నథింగ్ బట్ ముంబై, చెన్నై, గోవా, XYZ లైఫ్ స్టైల్. అమెరికా పోతారుగా చాలామంది. ఎందుకు పోతున్నారా? అమెరికాలో అదృష్టం ఏంటో చెప్పనా? మెజారిటీ సిటీస్ ఆర్ ఇన్ ద వెడ్జ్ ఆఫ్, ఇన్ ద బోర్డర్ ఆఫ్ ఓషన్. సముద్రం చుట్టూ ఉంటాయి.
అందుకని అక్కడ లైఫ్ స్టైల్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. దుబాయ్ అంటాం ఎందుకురా, ఎందుకు పోతారా దుబాయ్ అని? రీజన్ ఆ లైఫ్ స్టైల్స్ అలా ఉంటాయి అక్కడ. ఐ హోప్ యూ గాట్ ఇట్. ల్యాండ్ ఉంది, వాటర్ ఉంది, పైన స్కై ఉంది. ఈ మూడు ఉంటే చాలు మనిషికి. హైదరాబాద్కి ల్యాండ్ ఉంది, స్కై ఉంది, వాటర్ లేదు. మనకి మహాసముద్రం అంటే మురిక్కాల, హుసేన్ సాగరే. నో ఆప్షన్ కదా, లేదు కదా ఆప్షను. కాబట్టి కొంచెం జాగ్రత్త. యూజ్ ఇట్. ఎక్కడ ఎగ్జాము? ఏపీ ఎంసెట్ మస్ట్ అండ్ షుడ్గా రాయాలి. అప్పుడు సార్ మీరు చెప్పలేదు సార్ నేను అప్లై చేయాలి అనొద్దురా బాబు. ఏపీ ఎంసెట్ రాయటం వల్ల ఒక 5 to 6 బెస్ట్ కాలేజెస్ ఉన్నాయి. ఒకటి ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటాము. సారీ ఆర్వి కాదు, ఆర్వి అనేది బెంగళూరు. పేరు మర్చిపోయింటారు భయ్. కాదు చెప్తానండి. మనకి ఇక్కడ సిబిఐటి అంటాం కదా. గాయత్రి విద్యా పరిషత్. వాట్స్ ద కాలేజ్ నేమ్? గాయత్రి విద్యా పరిషత్. వైజాగ్ వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. గాయత్రి విద్యా పరిషత్, గీతం యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ ఆల్మోస్ట్ 1 kilometer రేడియస్లో ఉంటాయి. ఎస్పెషల్లీ గాయత్రి విద్యా పరిషత్ వచ్చేసి మనకి రిషికొండ కాకుండా ఏదో విగ్రహం అది ఉంటుంది కదా, శివుడిది ఉంటుంది, దాన్ని ఏదో అంటారు, కైలాసగిరియా? తెలుసా వైజాగ్? తెలీదా? సరే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్కే బీచ్ అని, ఆర్కే బీచ్ రోడ్ అని ఒకటి ఉంటుంది. అక్కడ కైలాసగిరి అని ఒకటి ఉంటుంది, పెద్ద కొండ. ఆ కొండ దాటిన తర్వాత ఇంకొక కొండ వస్తుంది. ఆ కొండ పైన ఇప్పుడు నేను చెప్పిన కాలేజీ ఉంటుంది. ఆ కొండ పైనుంచి చూస్తే ఇదంతా సముద్రం. వ్యూ కోసం జనాలు పడి వెళ్తుంటారు అక్కడికి. అది కొంచెం దాటగానే గీతం యూనివర్సిటీ, అది కొంచెం దాటగానే రామానాయుడు స్టూడియో, అది కొంచెం దాటగానే ఇప్పుడు ఏపీ సెక్రటరియేట్ మొత్తం అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. కాబట్టి ఆ ఏరియాలో చదవటం మజా ఉంటుంది. ఐ హోప్ యూ గాట్ ఇట్. బట్ దానికి పిచ్చ కాంపిటీషన్ ఉంది. మన సిబిఐటికి ఎలా ఉందో ఏపీ వాళ్ళందరూ దానికోసమే పడి చేస్తారు. కాబట్టి కొంచెం జాగ్రత్త పడాలి. రైట్? ఏపీ ఎంసెట్ మిస్ అవ్వద్దు. ఇంత బాగా చెప్పినా కూడా మీకు అర్థం కాకపోతే మీ ఇష్టం. నెక్స్ట్ వన్ ఈజ్ ఇవన్నీ గవర్నమెంట్ ఎగ్జామ్స్. ఫ్రీ సీట్లు వచ్చినాయి అంటే తక్కువ ఫీజుల్లో అయిపోతాయి. ఇంకా ఫ్రీ సీట్ రానప్పుడు నెక్స్ట్ ట్రై చేయాల్సిన బెస్ట్ ఎగ్జామ్ ఈజ్ బిట్సాట్, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్ అండ్ ఎవ్రీథింగ్. గుడ్ ఎగ్జామ్. 4 కాలేజెస్ ఉన్నాయి. కాకపోతే ఒక చిన్న కన్స్ట్రైన్ ఉంది మై డియర్. బిట్స్లో వస్తే ఈక్వల్ టు ఐఐటి, సీట్ వస్తే ఈక్వల్ టు ఐఐటి. కానీ బిట్స్లో 1 yearకి ఫీజు 6 to 7 lakhs అవుతుంది. 4 years కలిపి నియర్లీ 30 అయిపోతుంది చదవటానికి. జీతాలు కూడా అలానే వస్తాయి. ఎందుకు? ఈక్వల్ టు ఐఐటి అన్నానుగా. సో కొంచెం ఫ్యామిలీ ఫైనాన్షియల్ స్ట్రెంథనింగ్ ఉన్న వాళ్ళు యూ కెన్ లుక్ ఫర్ బిట్సాట్. కానీ రాయండి అందరూ, పోయేది ఏం లేదు. అండ్ ఎగ్జామ్ ఫీజు కూడా చాలా ఎక్కువ ఉంటుంది, 3-4 వేలు దగ్గరకు ఉంటుంది. బట్ రాయగలిగితే, రాసి ట్రై చేసి ఫస్ట్ సెమిస్టర్ ఫీజు కట్టుకోగలిగితే మిగతా అంతా బ్యాంకులు లోన్ ఇస్తాయి. చాలామంది పిల్లలు అలా చదువుతున్న వాళ్ళు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. అండ్ వన్ గాయ్ అయితే ఆల్రెడీ సెటిల్డ్ విత్ అ వెరీ గుడ్ శాలరీ, 42 lakhs అంట. ఇక్కడే ఉంటాడు, ఈ రోడ్లోనే ఉంటాడు. వాడు ఫిడ్జీ స్టూడెంటు. వాడికి డైరెక్ట్గా జేఈ మెయిన్స్లో అనుకున్న సీట్ రాలే. బట్ హీ జాయిన్డ్ ఇన్ బిట్స్ హైదరాబాద్. గుడ్ క్యాంపస్, హైదరాబాద్ క్యాంపస్ చాలా బాగుంటుంది. సో లుక్ ఫర్ దట్. అందరు కలలుగానేది నాకు తెలుసులే, గోవా బిట్స్. గోవా బిట్స్ కూడా బాగానే ఉంటుంది. కానీ ద బెస్ట్ బిట్స్ ఈజ్ బిట్స్ పిలానీ. సూపర్ ఉంటుంది. రాజస్థాన్లో ఒక ప్లేస్ అది, పిలానీ అనే విలేజ్. బిగ్ క్యాంపస్, ఆల్మోస్ట్ ఈక్వల్ టు 800 క్యాంపస్, 800 acres క్యాంపస్. ఇంతకీ జేఎన్టీయూ సైజ్ ఎంతో తెలుసా? జేఎన్టీయూ అంటాం కదరా, 37 acres. నేను చెప్తాను బిట్స్ పిలానీ 800 ఎకరాలు. చెన్నై ఐఐటి 1300 acres. ఎంత పెద్ద క్యాంపసో తెలుసా? ఒక చెన్నై ఐఐటిలో సివిల్ ఇంజనీరింగ్ ఉండే బ్లాక్ ఉంటుంది, వాళ్ళ హాస్టల్, వాళ్ళ క్లాస్ రూమ్స్ ఈజ్ ఈక్వల్ టు జేఎన్టీయూ బిల్డింగ్స్. ఏమైనా అర్థమైందా? కాబట్టి ఐఐటి యూనివర్సిటీ దట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఆర్ మచ్ బెటర్ దాన్ ది స్మాల్ కాలేజెస్.
సో టేక్ కేర్. ఈ పాయింట్ అర్థమైందా? బిట్స్. నెక్స్ట్ వన్ ఈజ్, ఇంతవరకు టాప్ కాలేజెస్ రానన్న. నెక్స్ట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి. ఫస్ట్ యూ కెన్ రైట్ విఐటి, ఓన్లీ చెన్నై. డోంట్ లుక్ ఫర్ ఆల్ బుల్షిట్. విఐటి అమరావతి వచ్చింది, విఐటి చెన్నై వచ్చింది. ఏది జాయిన్ అవ్వాలరా? చెన్నై రా. కానీ హైలీ క్రౌడెడ్ ఉంటుంది. 12,000 స్టూడెంట్స్ ఉంటారు. అర్థమైందా? కాబట్టి కొంచెం జాగ్రత్త, ఎందుకంటే దానికి అంత క్రేజ్ ఉంటుంది. 3-4 క్యాంపస్లు ఉన్నాయి. బట్ డోంట్ లుక్ ఫర్ ఎనీ క్యాంపస్, లుక్ ఫర్ ఓన్లీ చెన్నై. ద నెక్స్ట్ వన్ ఈజ్, దీని తర్వాత అమృత యూనివర్సిటీ అంటారు. మాతా అమృత యూనివర్సిటీ అని చెన్నై ఆర్ కేరళ మధ్యలో ఎక్కడో ఉంటుంది. అది కోయంబత్తూర్ సమ్ ప్లేస్, ఎగ్జాక్ట్ ప్లేస్ నాకు తెలీదు. బట్ దిస్ ఈజ్ ద టాప్ యూనివర్సిటీ. అండ్ దీని తర్వాత మీరు చూడాల్సింది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. ఇది కూడా చెన్నైయే. విఐటి, అమృత, ఎస్ఆర్ఎం ఇవన్నీ ఎక్కడున్నాయిరా? చెన్నైలో ఉన్నాయి. అండ్ దీని తర్వాత మీరు చూడాల్సిన ఇంకొక ఎగ్జామ్ ఏంటంటే నాన్న, మణిపాల్ యూనివర్సిటీ. మణిపాల్ యూనివర్సిటీ ఎన్నైనాయి? మొత్తం 7 అయినాయి. బట్ లాస్ట్ ఎగ్జామ్ ఈజ్ comedk. Let me explain what is comedk. Comedy కాదురా బాబు, అది comedk. It's a collaboration of, that's the meaning, medical, engineering, dental colleges of Karnataka. Can I repeat? Collaboration of అన్ని కలిసి, ఏమేం కలిసి? మెడికల్, డెంటల్, ఇంజనీరింగ్ కాలేజెస్ అన్ని కలిసి టుగెదర్గా ఒక ఎగ్జామ్ పెడతారు. దట్ ఎగ్జామ్ నేమ్ ఈజ్ comedk. కే మీన్స్ కర్ణాటక. ఇలాంటి ఎగ్జామే ఇంకొకటి ఉంటుంది, దాని పేరు కేసెట్ రా. కర్ణాటక సెట్, జస్ట్ లైక్ ఎంసెట్. ఒక నిమిషం. ఈ కేసెట్ అనేది ఎవరి కోసం అంటారు నాన్న? కర్ణాటకలో 10th, అదే ఇంటర్ 12th వరకు చదివిన వాళ్ళు ఉంటారే, మీన్స్ కర్ణాటక వాళ్ళ కోసం. అది వాళ్ళ స్టేట్లో చదివి ఇంజనీరింగ్ చదవాలి, మెడికల్ చదవాలి అనుకున్న రాయాల్సిన ఎగ్జామ్ ఏంటి? కేసెట్. అదర్ దాన్ కర్ణాటక ఇంకా చాలా స్టేట్స్ ఉన్నాయి ఇండియాలో. ఇఫ్ దోస్ గైస్ వాంట్ టు స్టడీ ఇన్ బెంగళూరు, ఇన్ ఎనీ కాలేజ్ ఆర్ కర్ణాటక, మైసూర్ ఆర్ బెంగళూరు ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, దే హ్యాస్ టు రైట్ ఏ ఎగ్జామ్ కాల్డ్ comedk. ఈ comedkలో ర్యాంకింగ్ బట్టి దే విల్ గివ్ ద సీట్స్. గుడ్ న్యూస్ ఏంటో చెప్పనా? comedk ఎగ్జామ్ టఫ్నెస్ ఈజ్ ఈక్వల్ 1/4 ఆఫ్ అవర్ ఎంసెట్. ఎంసెట్ బేసిక్ లెవెల్ క్వశ్చన్ ఈజ్ ఈక్వల్ comedk టఫ్ క్వశ్చన్. కానీ చాలామందికి తెలియదు, ఇది మన మందకు అసలు తెలియదు. లాస్ట్ ఇయర్ నుంచే తెలిసింది. లాస్ట్ ఇయర్ స్పెషల్గా రూట్స్ అకాడమీ త్రూ అవుట్ ద తెలుగు స్టేట్స్లో ఫస్ట్ టైం మేమే ఇచ్చింది కోచింగ్. చాలామంది రాశారు, చాలామంది హ్యాపీగా సెటిల్ అయ్యారు. అర్థమవుతుందా? అంత ఈజీ ఎగ్జామ్. ఏమున్నాయి సార్ మంచి కాలేజెస్? యూ కెన్ లుక్ ఫర్ ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, వరల్డ్ టాప్ కాలేజ్. అది బెంగళూరు నడి బొడ్డులో ఉంటుంది. బెంగళూరు అసలు దేనికి ఫేమస్ రా? ఐటీ రా. ఇండియాలో ఉన్న సాఫ్ట్వేర్ అంటేనే ఫస్ట్ బెంగళూరు, తర్వాత నోయిడా అటు వెళ్ళిపోయింది. అర్థమవుతుందా? సో సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ ఉన్న మధ్యలో ఉంటుంది అది ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. నెక్స్ట్ అలా ఒక 3 ఉన్నాయి మొత్తం. రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అంటారు, వెరీ వెరీ ఫేమస్. యూ కెన్ సీ ఇన్ లాట్ ఆఫ్ మూవీస్. అర్థమవుతుందా? సినిమాల్లో దాన్నే బ్యాక్గ్రౌండ్గా వాడుకున్నారు, ఆ కాలేజీలో స్టూడెంట్స్ లాగానే వాడుకున్నారు. ఐ హోప్ యూ గాట్ ఇట్. సో అలా మీకు ఒక 5-6 మంచి కాలేజీలు ఉన్నాయి. అండ్ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, ఆల్మోస్ట్ మన తెలంగాణలో టాప్ ప్రైవేట్ కాలేజ్ ఏదన్నా వచ్చిందనుకో, దాని ఫీజులు ఎలా ఉంటాయి, ఇవి కూడా అలానే ఉంటాయి. కానీ ఎక్స్ట్రా ఏముంటుంది, మన ప్లేస్ కాదు కాబట్టి మనకి హాస్టల్ ఫీజులు ఎక్స్ట్రా ఉంటాయి. ఐ హోప్ యూ గాట్ ఇట్. అదే మన ప్లేస్లో అయితే 1,50,000 ఖర్చు అవుతుంది అనుకోరా,
మరి అక్కడికి వెళ్ళినప్పుడు ఈ 150,000కి నువ్వు పెట్టే ఖర్చు ఎక్స్ట్రా ఉంటుందిగా. నాకు ఏసీ హాస్టల్ కావాలి, నేను అందరితో ఉండలేను. అప్పుడు మంత్కి 8, 10, 15, 20 కూడా ఉంటుంది బెంగళూరులో, రేట్లు ఎక్కువ ఉంటాయి. సో దట్ డిపెండ్స్ ఆన్ ఆల్ ఆఫ్ నీ యొక్క బ్యాక్గ్రౌండ్స్ని బట్టి ఉంటుంది. బట్ మస్ట్ అండ్ షుడ్గా రాయాల్సిన ఇంకొక ఎగ్జాము కామెడీకే. ఇది జనరల్గా ఎప్పుడు ఉంటుందో తెలుసా? ఎంసెట్ అయిపోయిన తర్వాత ఉంటుంది. కాబట్టి అప్పటికి సినిమా అర్థమైపోద్దిగా. మనకు అసలు ఎక్కడన్నా ఇన్ని ఎగ్జామ్లు రాత్రికి ఎక్కడన్నా వచ్చుద్దా లేదా అన్నప్పుడు ఏమి రాదన్నప్పుడు ఇంక దీని మీద పడాలి. కానీ నేనేమంటాను చెప్పనా, దీనికి మస్ట్ అండ్ షుడ్గా ప్రయారిటీ ఇవ్వు. తెలియకుండా టాప్ 100 కాలేజెస్లో సెటిల్ అవుతాయి. ఎంతమందికి అర్థమైంది ఇది మొత్తం నేను చెప్పింది? కెన్ యూ రిపీట్ వాట్ ఆర్ ద ఎగ్జామ్స్? సార్ ఇవి కాకుండా మా కాలేజీలో ఈ ఎల్పియు వాళ్ళు వచ్చారు సార్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ. మీరు అనుకున్నంత లవ్లీగా ఉండదు అక్కడ. నేను లైవ్లో చూసా. యాడుందో తెలుసా? పంజాబ్ బోర్డర్, హిమాలయాల బోర్డర్. అటువైపు నుంచి చలి, ఇటువైపు నుంచి రచ్చ ఉంటుందిరా బాబు. అంత అవసరమారా? ఇంకెక్కడ కాలేజీలు ఇవ్వ నువ్వు చదవటానికి? ఆ ఊరు చివరికి వెళ్ళిపోవాల్సిందేనా? ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్, మీది కాదు మీ పేరెంట్స్ హార్డ్ ఎర్న్ మనీ వేస్ట్ చేయొద్దు. నేనైతే అస్సలు సజెస్ట్ చేయను. మన ఇన్స్టిట్యూట్ వాళ్ళు 5 మంది ఉన్నారు, ఒక్కడిని అడిగినా చెత్త కాలేజ్ సార్ అంటాడు. ఎందుకురా అలా చెప్తున్నారంటే, సార్ చలికి చచ్చిపోతున్నాం సార్. ఐ హోప్ యూ గాట్ ఇట్. వెళ్ళారు అసలు ఎప్పుడన్నట్టు కులు మనాలి? సార్ మీరు భలే ఉన్నారు సార్, మా పేరెంట్స్ కులు మనాలి కాదు సార్, ఈ నుంచి ఆడికి తిరగాలి అవకాశం వచ్చినప్పుడు. ఇప్పుడు కాదులే, కొన్ని రోజులు ఆగండి, కొన్ని రోజులు ఆగిన తర్వాత మంచిగా తిరగచ్చు, పేరెంట్స్ని కూడా తిప్పొచ్చు. నా మీ క్లాస్కి వచ్చే ముందు భవ్య అని మన ఇన్స్టిట్యూట్ అమ్మాయి ఫోన్ చేస్తే మాట్లాడుతూ ఉన్నాను అనమాట. స్టాక్ మార్కెట్లో ఏదో డౌట్ వస్తే అడుగుతూ ఉంది. when I'm explaining, ఈ మధ్య ఎక్కడికో టూర్ వెళ్ళినట్టున్నారా, నేను ఎక్కడో ఇన్స్టాలోనో ఫేస్బుక్లోనో చూశానమ్మా అంటే, అవును సార్, మమ్మీని డాడీని తమ్ముడిని కేరళ తీసుకెళ్ళాను ఒక 10 days. ఈజ్ ఎ జాబ్ హోల్డర్ ఎర్నింగ్. కేరళ టూర్ తీసుకెళ్ళిందండి పేరెంట్స్ని వాళ్ళ తమ్ముడిని. అర్థమైందా? సో బాగుంటుందిరా, మన పేరెంట్స్ని మన మనీతో తీసుకెళ్తుంటే ఆ ప్రౌడ్నెస్సే వేరు. సో కాబట్టి అలాంటి తర్వాత చేయండి, ఇప్పుడు కాదు. ఇప్పుడు అలాంటి టూర్లు ఏం ప్లాన్ చేయమాకండి. సో ఐ డోంట్ ఎంకరేజ్ దిస్ బుల్షిట్ ఎగ్జామ్. ఇంకా మన లోకల్ కేఎల్యు ఏడొకటి ఉంది, ఆడొకటి ఉంది. 2 స్టేట్స్లో 2 పెట్టారు. గీతం, టెక్ మహీంద్రా, ఇక ఇట్లున్నాయి, ఇన్నున్నాయి రో. ఆ పేర్లు కూడా రావు నాకు, కొన్ని ఏవో చెప్తుంటారు. ప్లీజ్ డోంట్ వేస్ట్ మనీ ఫర్ దట్. నేను చెప్పినవి అయితే టాప్ 100. అందులో తెచ్చుకోలేనంత దద్దమ్మవారా నువ్వు చండాలంగా. డోంట్ యూ గెట్ ఇన్ దోస్ 100 కాలేజెస్? చాలా ఈజీగా తెచ్చుకోవచ్చురా. దట్టు నువ్వు మా దగ్గర కోచింగ్లో ఉండి కూడా నువ్వు పెచ్చోళ్ళు లెక్క ఉన్నావు అనుకో, ఇంకా నిన్ను ఎక్కడ ఏమనాలో తెలియదు. సో ప్లీజ్ టేక్ కేర్. ఈ పాయింట్స్ అని అర్థమైందా? సో చూడకుండా ఒక్కసారి కెన్ యూ రిపీట్ ద కాలేజెస్ నేమ్స్? One exam is JEE, Eamcet, both the Eamcets. Next BITSAT, next VIT, only for Chennai campus. మిగతా వాళ్ళందరూ ఫోన్ చేస్తారు, మీకు సీట్ ఇస్తాం అని బిస్కెట్ చేసేస్తారు. ప్లీజ్ డోంట్ వేస్ట్ దాట్. ద నెక్స్ట్ వన్ ఈజ్ అమృత. అవి కూడా చాలా చోట్ల ఉన్నాయని విన్నాను, బట్ లుక్ ఫర్ ఓన్లీ మెయిన్ క్యాంపస్ కోయంబత్తూర్. అండ్ దెన్ గోస్ టు SRM. అది ఆప్షనల్ పెట్టుకోవచ్చు SRM, బట్ మణిపాల్ ఈజ్ మస్ట్. డూ యు నో వై మణిపాల్ ఈజ్ మస్ట్? చాలా టాప్ కాలేజ్ అది. అట్మాస్ఫియర్ అలానే ఉంటుంది. మీకు తెలుసా, మైక్రోసాఫ్ట్ CEO ఉన్నాడుగా సత్యనాథన్లా, హీ ఈజ్ ఫ్రమ్ మణిపాల్ యూనివర్సిటీ. సో కాబట్టి కొంచెం జాగ్రత్త. అంటే ఆయన చదివాడని కాదు అయ్యా, చాలా బాగుంటుంది అది. మేము చదువుకునే రోజుల నుంచి అది ఫేమస్ కాలేజ్. సో యూనివర్సిటీ చాలా స్టాండర్డ్స్ ఉంటాయి. సో డోంట్ మిస్ దాట్. అండ్ దెన్
comedk. comedkలో ఒక 5-6 మంచి కాలేజీలు ఉన్నాయి. ఆ పేపర్ టఫ్నెస్ ఎలా ఉంటుందని చెప్పాను, 1/4 ఆఫ్ ఎంసెట్. కాబట్టి అది కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. రైట్, షల్ వి గో? ఇక స్టార్ట్ చేద్దామా? ద ఫస్ట్ చాప్టర్ ఈజ్, ఇంతకీ ఇంటర్ మనం నేర్చుకునేది క్యాలిక్యులస్. The first one is methods of differentiation, or simply we can call it as differentiation. Oh. Sir, is there any crash course for Bitsat? Short term eppudu start avutundi? Can I crack Eamcet with 5 months with zero knowledge? Yes, my dear hero, you can happily crack it. All right? పబ్లిక్ లైవ్స్కి వస్తే ఇవే క్వశ్చన్లు వస్తాయి. ఇప్పుడు మొదలు పెడితే ఐఐటి కొట్టొచ్చా? అఫ్కోర్స్ వాడు మొదలు పెట్టాడు కాబట్టి మనం కొట్టొచ్చు అని చెప్పొచ్చు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? రైట్. సో హెడింగ్ పెడతారా? వాట్ ఈస్ దాట్? MOD, మెథడ్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్, ఆర్ ఎల్స్ వీ కెన్ కాల్ డిఫరెన్షియేషన్. ఇట్స్ నౌ 7:30. మన దగ్గర 1 hour 15 minutes ఉంది. చాప్టర్ అయిపోవాలి. కొంచెం ఫ్రీగా, యాక్టివ్గా, జాగ్రత్తగా వినండి. క్యాలిక్యులస్ మొత్తానికి దిస్ ఈజ్ ద బేసిక్ టాపిక్. ఇది బాగా అర్థమైతే క్యాలిక్యులస్ నీకు ఈజీగా వస్తుంది. అర్థమైందని నేను చెప్పింది? ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ చాప్టర్ వెరీ క్లియర్లీ, క్యాలిక్యులస్ విల్ బికమ్ డెడ్ ఈజీ ఫర్ యూ. కాబట్టి డోంట్ నెగ్లెక్ట్ దిస్ చాప్టర్. క్లియర్? వాట్ ఇస్ ద చాప్టర్ నేమ్ ఈజ్ మెథడ్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్. టేక్ ఇట్ డౌన్. If y is equal to f of x is any function. If y is equal to f of x is any function. If y is equal to f of x is any function. All right. And here x is called independent variable, y is called dependent variable. X is called independent variable and y is called dependent variable. అర్థమైందా మీనింగ్ ఏంటో? రైట్. x is called independent variable and y is called dependent variable. And you assume this as equation 1. Assume this as equation 1. 10K బిలో ఇంద్రబాయ్, 1000 బిలో కూడా తెచ్చుకోవచ్చురా సాయి కృష్ణ. నువ్వు ఇవాళ మొదలు పెడితే వచ్చేస్తుంది గ్యారంటీ. హ్యావ్ యూ గాట్ ఇట్? y equal to f of x is called a function. Here x is called independent variable, y is called dependent variable, and we call it as equation 1. Now when I change x by delta x, the corresponding y will change to delta y. Therefore my equation will become y plus delta y is equal to f of x plus delta x. I can assume equation 2. ఏమన్నా అర్థమైందా? If I change x by delta x, the corresponding effect will come on dependent variable y. So y will change as delta y. So if I increase x by delta x, y will be increased by delta y. I hope all of you got it. Now I am subtracting 2 and 1. 2 minus 1 implies I will get delta y. Ante kada? This minus this, y gone, I will get delta y. What is delta y value ra? F of x plus delta x minus f of x. Antega? Deviate అవ్వద్దు. దీపక్గా నీకు ఉతుకుతా. ఇట్రా బే, ఎక్కడిరా, ఇట్రా. గాలి అదవా దా. నీకు ఐఐటి రావాల్సిన ఎంసెట్ కోసం కూడా ఎడుతున్నావు. బల్బ్ ఎక్కువైంది బాగా. ఆ బటన్ పెట్టు. దీన్నే ఏదో అంటారు, తర్వాత చెప్తా ఏదో అంటారు. అర్థమైంది అది బాబా? ద డిఫరెన్స్ ఈజ్ delta y I can call a final minus initial. That's it now. Final minus initial.
సో చేంజ్ ఇన్ వై, దీన్ని ఏమని రాయొచ్చు చెప్పండి, చేంజ్ ఇన్ వై. మరి ఇంతకీ డెల్టా ఎక్స్ ఎవడరా వై, చేంజ్ ఇన్ ఎక్స్. ఐ హోప్ యూ గాట్ ఇట్. ఎనీ డౌట్? Now what I am doing is, I am dividing this change in y with change in x. I am dividing that change in y with change in x. So what that fellow will become, Ranana? Chapandi, f of x plus delta x minus f of x by delta x. I hope all of you got this clearly. Any doubt? This is what you know, ratio of change in y with respect to change in x. That is one way. Another way is, change is also called difference in y antamga. Difference in y. Marla jagrattaga vinandi. This is what you say, the ratio of difference in y by difference in x. Ratio of difference in y with respect to difference in x. Then what is the differentiation? Differentiation is the process of finding the ratio of difference in y with respect to x. What is the differentiation? It's the process of finding the ratio of differences in y with respect to differences in x. ఆ ప్రాసెస్లో మనం ఫైండ్ అవుట్ చేసేది ఉందే, దాన్నే మనం డిఫరెన్షియేషన్ అంటాం. సో లుక్ హియర్ వెరీ కేర్ఫుల్లీ. రాసుకున్నారు ఇదంతా? త్వరగా రాయండి. ఇంద్ర సిగ్గుపడుతున్నావు, ఏం అయిపోయిందా? ఎగ్జామ్ అప్పుడు ఇలా వెనక్కి తిరిగా అనుకో, డీబార్ చేసి పడేస్తారు. మెడ ఆగదుగా, దురద పుడుతుంటుంది, ఇలా తిప్పుతూ ఆడికి అలా ఈడెవడో కాపీ కొట్టే క్యాండిడేట్ అంటే డీబార్ చేసి పడేస్తారు. అయిపోయింది. ఇంకా 5 years దాకా మళ్ళీ నో మోర్ ఎడ్యుకేషన్. నీకు కూడా కావాల్సింది అదేనా? రైట్, అయిపోయిందా? రాసారా డెఫినేషను? వాట్ ఈస్ దాట్? డిఫరెన్షియేషన్ ఈజ్, ఒక నిమిషం చెప్తా వినండి. రేపు మీరు బీటెక్లోకి వెళ్ళినాక మీకు లైవ్లో ఫ్యాకల్టీ మిమ్మల్ని లేపి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. యూ విల్ హ్యావ్ ఏ ఇంటర్నల్ మార్క్స్ అని ఉంటాయి. మీ స్కూల్స్లో కూడా ఉండాలిగా ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ అని. బట్ స్కూల్స్లో మార్క్స్ యాడ్ చేస్తారో లేదో తెలియదు, కానీ బీటెక్లో ప్రతి సెమిస్టర్కి ఇంటర్నల్ మార్క్స్ యాజ్ అ హైలీ వెయిటేజ్. ఇంటర్నల్ అంటే మన సార్ దగ్గర ఉన్న మార్క్సేగా. మరి సార్ దగ్గర ఉన్న మార్క్స్ రావాలంటే ఏం చేయాలి? వాళ్ళ వీక్నెస్లు ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి. అర్థమైందా? దట్స్ కాల్డ్ స్మార్ట్నెస్. మాకు ఇంజనీరింగ్ డ్రాయింగ్కి ఒక మేడం ఉండేది, తమిళ మేడం. రైట్, ఆ మేడంకి ఒంగోని ఇలా నమస్తే మేడం అని పెడితే మెలకలు తిరిగిపోద్ది. దాట్స్ అ వీక్నెస్ అని మా సీనియర్స్ చెప్పారు. మేము యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయ్యాలి. మేము ఎంత చెత్త క్యాండిడేట్లైనా ఈడీలో ఎప్పుడు ఫుల్ వేస్తుంది. రీజన్ అందరికీ అయ్యదు. ఎవరైతే ఒంగోని నమస్తే మేడం, వనక్కం మేడం, వనక్కం అనే నోట్లోంచి రాగడం అలసి ఆవడం మెల్ల. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క వీక్నెస్ ఉంటుంది. బట్ ద బెస్ట్ వీక్నెస్ ఏంటో చెప్పనా? వాళ్ళు ఏదన్నా నిన్ను అడిగినప్పుడు రెస్పెక్ట్ లెగిసి, తెలిస్తేనేమో తెలిసింది ఎక్స్ప్లెయిన్ చేయటం, తెలియకపోతే సారీ సార్ ఐ డోంట్ నో సార్ అని చెప్తే వాళ్ళకి నీ మీద ఆ గుడ్ కండక్ట్ ఉంటుంది. అర్థమైందా? మీ కాలేజీలో నేర్పరు ఇవన్నీ, కానీ బీటెక్లో అనవసరంగా మార్కులు పోగొట్టుకుంటారు బల్పుతోటి. సో దిస్ ఈజ్ అ గుడ్ థింగ్. సడన్గా మీ సారు క్లాస్ చెప్తూ అరే ఇవాళ మనం డబుల్ ఇంటిగ్రేషన్ నేర్చుకుంటున్నాం రా నాన్న, డబుల్ ఇంటిగ్రేషన్కి బేసిక్ ఈజ్ డిఫరెన్షియేషన్, కెన్ ఎనీ వన్ ఆఫ్ యూ సే ద మీనింగ్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అన్నాడు. అంటే వై డిఎక్స్ సార్ అని చెప్పావనుకో, ఈడెవడు ఎర్రిపప్ప, ఈడికి చెప్పినప్పుడు ఇంకా వెర్రిపప్ప అయి ఉంటాడు అనుకుంటారు. మీ వల్ల నా పరువు కూడా పోద్దిగా. సో కొంచెం జాగ్రత్తే. వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్? ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ వాట్? ఫైండింగ్ ద రేషియో ఆఫ్ difference in y
విత్ రెస్పెక్ట్ టు డిఫరెన్స్ ఇన్ ఎక్స్. అంతేరా, పెద్ద ఏం లేదు, భూతద్దంలో పెట్టి చూడకు. డిఫరెన్స్ ఇన్ వై, డిఫరెన్స్ ఇన్ ఎక్స్. ఈ రేషియో ఫైండ్ అవుట్ చేయటాన్ని డిఫరెన్షియేషన్. డిఫరెన్షియేషన్ అందులోనే ఉంది, డిఫరెన్స్ యొక్క రేషియోని ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్. I hope all of you got it. Now, if I apply for this, limit delta x tends to 0. జాగ్రత్తగా అర్థం చేసుకో. చేంజ్ ఇన్ ఎక్స్ అని చెప్పాం కదా, ఆ చేంజ్ ఇస్ వెరీ వెరీ స్మాల్. హలో, చేంజ్ అవుతుంది ఎక్స్, కానీ ఎంత చేంజ్ అవుతుంది? వెరీ స్మాల్. దట్ వెరీ స్మాల్ జనరల్లీ కాల్డ్ యాజ్ లిమిటింగ్. limiting case. That's why I am applying limit delta x tends to 0. అంటే మీనింగ్ ఏంద్రా, x చేంజ్ అవుతుందా, దట్ ఈస్ వెరీ స్మాల్. దెన్ డెల్టా y బై డెల్టా x ఈజ్ కాల్డ్, ఇట్ లిమిట్ అప్లై చేస్తే అటు కూడా లిమిట్ అప్లై చేయాలి కదా. సో లిమిట్ డెల్టా x టెన్స్ టు 0 చెప్పి ఏం చేయాలి? f of x ప్లస్ డెల్టా x మైనస్ f of x బై డెల్టా x. Do you know what is this guy is called? This guy is called as dy by dx. That guy is called as dy by dx. And దీన్నే మనం ఇంకొక పేరుతో కూడా రాయొచ్చు, f dash of x. So can you write the final definition? ఇది గుర్తుపెట్టుకోవాలి. This is called first principle of differentiation. IPలో 4 marks question ఇది. First year IPలో 4 marks question, my dear. What is that? First principle of differentiation. What is that? F dash of x is equal to dy by dx is equal to limit h tends to 0 f of x plus h minus f of x by h. I hope all of you got it. This guy is also called as y dash, or this guy is also called as y1. y1 means first derivative, y dash means first derivative, f dash means derivative of f of x. Then what is the dy by dx? Derivative of, can you spell it? Derivative of y is called definite. What is y? Dependent variable. With respect to x called as independent variable. This dy by dx is also called as differential coefficient. Spell it. Differential coefficient. I hope all of you got it. That's it, my dear. ఈ ఇంట్రడక్షన్ ఎంతమందికి అర్థమైందిరా? ఇది అర్థం కాకపోతే భజన చేయాలి కూర్చొని. దాట్స్ ఇట్. ఇది వస్తే ఇంకా మనం క్యాలిక్యులస్ని స్లోగా ఫుట్బాల్ ఆడొచ్చు. టేక్ డౌన్ వెరీ కేర్ఫుల్లీ. ఒక్క 2 నిమిషాలు టైం ఇస్తే మొత్తం చదవండి అందరూ. I'll give you 2 minutes time. Please go through that. ఒకసారి ఐఫోన్ ఇట్లా తీసురా.
ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కెన్ యూ ప్లీజ్ డూ చెక్ ఇట్? రైట్, ఇదిగో ఒకసారి యాప్లో ఏదన్నా ఇవాళ మార్నింగ్ ఇవాళ ఫిజిక్స్ క్లాస్ జరిగిందా? ఒకసారి ఓపెన్ చేసి ఇవ్వు నాకు, వాయిస్ ఎలా వస్తుందో చూడాలి. మైక్ ప్రాబ్లమ్ ఆర్ రైట్. సో విల్ గో విత్ డిఫరెంట్ మెథడ్స్. ఇంట్రడక్షన్ అర్థమైనట్టే కదా అందరికీ? ఇప్పుడు ద హెడింగ్ మెథడ్ 1. ఒక నిమిషం. I'll go with one small example, therefore we'll get to know how we'll get a formulas. Let us take a function called y equal to f of x as x square. Now I'm asking what is its f dash of x? And many will say, hurry, burry, worryly, ఏమని చెప్తారు 2x. But they don't know how they got it. వాళ్ళకి తెలియదు ఎలా వచ్చిందో. Let me teach how you got it. What I said, that's called the first principle of differentiation. ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డిఫరెన్షియేషన్. ఏ ఫంక్షన్కైనా ఏదైనా ఒక డెరివేటివ్ ఫార్ములా డెరైవ్ చేయాలి అంటే వాట్ ఈస్ ద బేస్? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0. ఇంకొకసారి చదవండి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ limit x tends to 0 f of x plus h minus f of x by h. I hope all of you got that. That is a basic fundamental thing for total calculus, I can say. Learn it very, very clearly. గుడ్డిగా నేర్చుకోవద్దు, బట్టి కొట్టొద్దు, అర్థం చేసుకో. Now look here, I have a function called x as x square. So what is if its f dash of x is limit h tends to 0. Hello. F of x plus h minus f of x by h. What is x plus h, Rabbi? When I have x, I have x. When I have x plus h, I will have x plus h whole square. So limit h tends to 0, x plus h whole square minus x square by h. Got it? Can you do simplification? Limit h tends to 0, x square 2hx plus h square minus x square by h. Gone, gone. H gone. So what left? Limit h tends to 0, 2x plus h. Hey, who is tending to 0, Rabbi? H. You can put h as 0. So the answer is, final answer is 2x plus 0. So the answer is 2x. Therefore, what is the derivative for this is 2x. ఎంతమందికి అర్థమైంది? Like that, we can derive each and every formula. What? Its derivative. మరి డెరైవ్ చేసుకునే పంచాయతీ అంత టైం మనకి ఇవ్వడుగా, కాబట్టి we have to remember few standard formulas. First, write down this thing. ఫుల్ సౌండ్ ఇదేనా? ఇలా ఉండదే, సౌండ్ మస్తు వస్తుంది. ఇప్పుడు ఇదే సెల్లో ఇప్పుడు క్లాస్ ఓపెన్ చేయి, లైవ్ సౌండ్ ఎలా వస్తుందో చెప్పు. ఈ సౌండ్ ఆ సౌండ్ రెండు మ్యాచ్ అవుతున్నాయా లేదా, డల్ ఉందా? రైట్, షల్ ఐ చెప్పు. ఇక్కడ పెడితే ఏమవుతురా? 0. మొత్తం ఎండ్ అయినాక సింప్లిఫై అయిన తర్వాత పెట్టాలి ఎప్పుడు. డోంట్ పుట్ ఇనిషియల్లీ. అది క్వశ్చన్ అర్థమైందా మీకు? సార్ h0 నేను ఇక్కడే పెట్టేస్తాను సార్. ఇక్కడ పెడితే ఉంది x² మైనస్ x² మొత్తం పోద్దిగా, తక్కువ వస్తుందా ఇది? ఓకే, క్యారియర్. యూట్యూబ్లోకి వచ్చే వరకు సౌండ్ ఎందుకు తగ్గుతుంది?
ఏదన్నా ఆప్షన్ ఓపెన్ అయిందా? ఆల్రైట్, okay, move to few standard formulas. Standard formulas. Standard formulas. Write down here as a function and its derivative. Function and its derivative. Okay na? So the first one is, I have constant. What is this? Constant. Constant means there will be no change na? What is the derivative? Ratio of changes na? There will be no change means answer will be 0. Got that? Any constant. Somebody is asking 2024 derivative is 0. Ardhamainda? Next. Ex, it's 1. Now we got x square is 2x. X power n is n into x power n minus 1. Clear? E power x is e power x. A power x is a power x into log a. తెలుసా ఇవన్నీ? Log x is 1 by x. Root x is 1 by 2 root x. 1 by x is minus 1 by x square. Sin x is cos x. Cos x is minus sin x. Tan x is secant square x. Write it quickly, every one of you. That list is must. Should remember it. Amma, Elna? Next one is. Elna? Then cot x is minus cosecant square x. Cosecant x is minus cosecant x into cot x. Secant x is secant x into tan x. Sin inverse x is 1 by root of 1 minus x square. Cos inverse x is minus 1 by root of 1 minus x square. Tan inverse x is 1 by 1 plus x square. The next one is just opposite of that. Secant inverse x is 1 by mod x under root of x square minus 1. Cosecant inverse x is minus 1 by mod x into under root of x square minus 1. Cot inverse x is minus 1 by 1 plus x square. And so on. Leave few lines, means half page ala వదిలేసేయండి. Because there are another set of formulas which we have to learn. For example, x power x is there. The formula is x power x into log x plus 1. Log x plus 1. So leave half page. And I will give you 5 minutes time. మొత్తం ఫార్ములాస్ అన్ని చదవాలి. నేను ఇప్పుడు అడుగుతాను, మీరు చెప్పాలి క్విక్గా. ఇంకేమైనా ఫార్ములాలు మర్చిపోయామా?
a power x 2 power x అవన్నీ అయిపోయినాయి కదా. I'll give you 5 minutes time, quick. Dear online, just learn all those formulas quickly. ex e power x రా, ex ఏంద్రా? అయిపోయిందా? Mod x is nothing but plus or, you can write that also, no issue. Mod x is nothing but, actually we will call it as plus or minus x. What is x derivative is? 1. So the answer is plus or minus 1. I hope all of you got it. Mod x value తెలుసారా నీకు? Mod x is x when x is positive. Mod x is minus x when x is negative. So positive ఎప్పుడు తీసుకోవాలి? x పాజిటివ్ అయితే. మైనస్ ఎప్పుడు తీసుకోవాలి? x నెగిటివ్ అయితే. ఎగ్జాంపుల్, దీన్నే మీకు వాడు బుక్స్లో ఇలా కూడా ఇస్తాడు, x by mod x కూడా ఇస్తాడు టెక్స్ట్ బుక్స్లో. వాట్ ఈజ్ x by mod x? Mod x ఇట్ సెల్ఫ్ ఈజ్ ప్లస్ ఆర్ మైనస్ x కదా, కట్ అయిపోతే ప్లస్ ఆర్ మైనస్ 1 వస్తుంది. అర్థమైందా? ఆల్ రైట్. సో లాస్ట్ 1 more minute, 1 more రౌండ్ చదవండి త్వరగా. మొత్తం ఇలా బుర్రలో ఉండి, నేను ఏదైనా బుక్ చూసి చెప్పాను ఇప్పుడు, నాకు ఎలా బుర్రలో స్టోర్ అయ్యి ఉన్నాయో మీకు అలా స్టోర్ అయ్యి ఉంటే ఎగ్జామ్ విల్ బికమ్ డెడ్ ఈజీ. ఫినిష్డ్. వెళ్ళిన నెక్స్ట్ దానికి. ఆల్ రైట్, హెడింగ్ పెట్టండి. మెథడ్ 1. You have 8 methods. Now the time is 7:55. We have 50 minutes. I think we can finish all the 8 methods. కొద్దిగా స్పీడ్ ఉండాలి మీరు. ఇవాళ ఈ చాప్టర్ అయిపోయిందనుకో, సండే వీ కెన్ ఫినిష్ కంప్లీట్ ఏఓడి. మొత్తం ఏఓడి లేపేసామంటే ఫస్ట్ ఇయర్ క్యాలిక్యులస్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మరి ఇంతకు సాటర్డే క్లాస్ ఒక నిమిషం, ఓ 4-3 పేరెంట్స్ గోల. నేను మీకు ఇలా చెప్పానో లేదు, మీరు డైరెక్ట్గా నాకు చెప్పలేక ఇంటికి వెళ్ళి మీ పేరెంట్స్కి చెప్తే వాళ్ళు నాకు ఫోన్లు. ఏంటంట, కాలేజీ వాళ్ళు మమ్మల్ని దొబ్బుతున్నారు సార్, ఐపీ ఎగ్జామ్ అంటారు, ఏవేవో చెప్తున్నారు మొత్తానికి. Then I decided, why should I take that stress? We'll go on Sunday. As usual Sunday. లేదా సండే ఎగ్జామ్ ఈవినింగ్ పెట్టుకుందామా? సరిపోద్దులే, మామూలు యాజ్ యూజువల్గా వెళ్ళిపోదాంలే. సండే 3 hours వెళ్ళిపోదాం. 3 hours వీ కెన్ ఫినిష్ వాట్? ఏఓడి మొత్తం.
నెక్స్ట్ మళ్ళీ మండే ట్యూస్డే వస్తుందిగా, అదే నెక్స్ట్ వెన్స్డే థర్స్డే వస్తుందిగా, ఆ టైంకి ఫస్ట్ ఇయర్ క్యాలిక్యులస్ అయిపోద్ది. ఐ హోప్ యూ గాట్ ఇట్. విల్ యూ అగ్రీ ఆర్ షల్ వి గో ఆన్ సాటర్డే? సాటర్డే మళ్ళీ నాకు తెలుసురా మీరు అంత ఆఫ్. ఓకే, లివ్ ఇట్. డోంట్ వేస్ట్ టైం. సో డియర్, నో క్లాస్ ఆన్ సాటర్డే. రూట్స్ అకాడమీలో క్లాస్ ఉందని రోడ్డు మీద తిరుగుతూ గనక నాకు దొరికారు అనుకో, మీకు ఉందే. నేను చాలా మంచోని, అందరూ అదే చెప్పుకుంటున్నారు బయట. ఉతుకుత కావాలని మీ ఎదురుగున్న లాంగ్ టర్మ్లో అడగండి, జుట్టు పట్టుకుని ఊపి కొడితే వాడికి, కొంతమంది ఇలా ఎదురు పడగాని ఇలా అట్లనే కొడితే పాఠం ఎలా అయితే మనసు పెట్టి చెప్తున్నానో ఐ విల్ గివ్ ద సేమ్ ట్రీట్మెంట్ ఇఫ్ యు ఆర్ నాట్ గుడ్. ఎందుకట్లా? మీ పేరెంట్స్ మిమ్మల్ని నమ్మారు, వాళ్ళ కష్టమైన నీ మీద ఇష్టంతో ఖర్చు పెడుతున్నారు, అది నీకు అర్థం కావట్లే. ప్లీజ్ మిస్యూజ్ చేయొద్దు. అర్థమవుతుందా? అండ్ ఐ హ్యావ్ సీన్, మీరు అనుకుంటున్నారు నేనేం అబ్జర్వ్ చేయట్లేదు అనుకుంటున్నారు. I already gave warning and again I am going to give warning dear. కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు అక్కడ నించొని ముచ్చట పెడుతున్నారు, రోడ్డు పైన చేతులు పట్టుకొని వస్తున్నారు అని నాకు ఆ ఎదురుగా ఉన్న వాళ్ళు ఫోటో పంపించారు ఇవాళ. మీకు తెలుసా మన ఇన్స్టిట్యూట్ పిల్లల్ని ఎవరెవరు అబ్జర్వ్ చేస్తారో తెలుసా? ఎవరు అబ్జర్వ్ చేస్తారో తెలుసా? ఫస్ట్ మన సీసీ కెమెరాలు అక్కడ వరకు ఉంటాయి, మీకు తెలుసో లేదు. హాట్ పాట్లు అవి ఉన్నాయి చూడండి, అక్కడ వరకు అటువైపు ఉన్న సీసీ గ్యాదర్ చేస్తా. సార్ అటు అక్కడ లేదు సీసీ, మన బోర్డుకుంది సీసీ, అది మీకు తెలియట్లే. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, కింద ఉన్న ఫ్రూట్స్ అమ్మే వాళ్ళు ఉన్నారే, వాళ్ళకి రూట్స్ అకాడమీ స్టూడెంట్స్ గురించి మొత్తం తెలిసిపోతుంటుంది. వాడు వెంటనే సార్ మన పిల్లోడు సార్ గొడవ పడుతున్నారు కింద, చైతన్య వాళ్ళు గొడవ పడుతున్నారు, ఎవడెళ్ళి చెప్పడు అక్కడ. సార్ మన పిల్లలు సార్ అబ్బాయి అమ్మాయి ఇలా చేతులు పట్టుకొని వస్తున్నారు సార్, ఇదిగో సార్ ఫోటోని ఇందాక పంపించండి ఒకటి. ఐ హ్యావ్ సీన్ ఫోటో, నాకు తెలిసి ఎవరో వాళ్ళు. దిస్ ఇస్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. నెక్స్ట్ టైం కనుక ఇలా దొరికిందంటే మనకు పేరెంట్స్ గ్రూప్ ఉంది తెలుసా, పేరెంట్స్ గ్రూప్లో పెట్టేస్తా ఫోటో. చాలా మంచోనని చెప్పాగా నేను. ప్లీజ్, అంత అవసరమారా? సీట్ వచ్చి ఓ చెన్నైయో ఓ కోయంబత్తూరో ఓ మణిపాలో ఎటో పోయామనుకో, ఫ్రీడమ్, ఫ్రీ బర్డ్, హూ విల్ టేక్ ఫోటో ఎట్ ద టైమ్? సో ప్లీజ్ టేక్ కేర్. మిస్యూజ్ చేయొద్దు అని నా ఉద్దేశం అంతే. ఎందుకంటే పేరెంట్స్ నమ్మారు, మన మీద ఖర్చు పెడుతున్నారు. దాన్ని తప్పుగా నేనేమనుకోవట్లేదు, మీరు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, అందులో తప్పేం లేదురా బాబు, కానీ ఇట్స్ నాట్ ద రైట్ టైం. ఇప్పుడు మీ ఇద్దరు బాగానే ఉన్నారు ఫ్రెండ్సే, కానీ చుట్టూ ఉన్న చూసేవాడు ఉన్నాడే, నాకు అలాంటి ఫ్రెండ్ లేదేంటి, ఇది దురద ఎక్కువ అవుతుంది. ఏమన్నా అర్థమైందా? వీ కెన్ గివ్ నెగటివ్ ఇంప్రెషన్, నెగటివ్ ఇన్స్పిరేషన్, నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ టు అదర్స్ బై జస్ట్ లుకింగ్ ఎట్ అస్. అది దారుణం, అస్సలు ఎంకరేజ్ చేయండి నేను. అర్థమవుతుందారా నాన్న? మీ కాలేజెస్లో రన్ అవ్వచ్చు, మీ స్కూల్స్లో రన్ అవ్వచ్చు, బట్ నాట్ ఇన్ మై ప్రెమసెస్. ఇది మరలా రెండోసారి చెప్తాను, కొంచెం జాగ్రత్త. అందులో నేను పబ్లిక్ లైవ్లో ఉన్నాను. ఏం రూట్స్ అకాడమీ గురించి నెగిటివ్ ఏం అనుకోవడానికి లేదు, అక్కడ అన్ని కాలేజీలో జరిగేదే కదా అది. కాకపోతే నా ఇంటెన్షన్ ఏంటంటేరా, మనల్ని చూసే వాళ్ళు తప్పుగా అర్థం చేసుకోవద్దు. అందరికి అంత పాజిటివ్గా ఉండదు కదా మన గురించి. ఐ నో యూ పీపుల్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, స్కూల్ మేట్స్, క్లాస్మేట్స్, XYZ వాట్ ఎవర్ ఇట్ మే బి, కానీ అది మిస్యూజ్ బయట వాళ్ళు అవ్వకూడదు. అర్థమైందనుకుంటా. ఇకనట్టేనా? ఎస్పెషల్లీ ఆన్లైన్ వాళ్ళు కాదు, ఇక్కడ వాళ్ళు. మెథడ్ 1, 5 నిమిషాలు దానికే అయిపోయింది. మెథడ్ 1, మెథడ్ 1 ఇదేంటంటే నాన్న, y is equal some k into f of x అని ఇస్తాడు రా. y equal what? Some k into f of x అని ఇస్తాడు. k is a constant, f of x is some variable. అలా ఇచ్చినప్పుడు దీని డెరివేటివ్ ఏమవుతుందో తెలుసా? dy by dx is k into f dash of x. సింపుల్, k యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది,
f of x derivative will become f dash of x. Hello? Example ఒకటి తీసుకుందామా? Example is y is equal to 5 into x cube అని ఉందిరా. What is the dy by dx is? dy by dx is 5 into derivative for x cube is. అర్థమైంది అందరికీ? ఎంతమందికి అర్థమైందిరా? ఫాలో అవుతున్నట్టే కదా? రైట్. ఐఎమ్ గోయింగ్ టు మెథడ్ 2. వెళ్ళనా? స్పీడ్గా రాయాలి. మెథడ్ 2. Method 2. Method 2. This is called step-by-step method of differentiation. What we call it is step-by-step method of differentiation. అంటారు దీన్ని addition rule కూడా అంటారు. Addition rule or subtraction rule. Subtraction rule. I hope all of you got it. Example, I have something like y is equal to k1 into f of x plus or minus k2 into g of x అని ఉందిరా. Are you getting? k1 into f of x plus or minus k2 into g of x అని ఉంది. So what is my dy by dx is? Nothing but k1 into its derivative f dash of x spell it plus or minus k2 into g of x. That's called what? Addition or subtraction, plus minus rule. Method 2 adi. So shall we go with one example? Example 1 is y is equal to 5 into e power x plus or minus 3 into cos x. Clear? What is the answer is? dy by dx is 5 into e power x plus or minus 3 into minus sin x. That's it. Method 2. Shall I move? క్లోజ్ అవ్వాలి, మొత్తం కంప్లీట్ చేసి వెళ్ళాలి. అప్పుడు చాలా పిచ్చ కాన్ఫిడెన్స్ వస్తుంది మనకి. కానీ డియర్ ఓ డౌటే, జస్ట్ వినగానే కాన్ఫిడెన్స్ వచ్చేస్తుందా? ఏం చేయాలరా? అదొక్కటేగా మీకు ఇష్టం లేదు, కానీ ఐఐటి కావాలి, కానీ టాప్ ఎంసెట్ కాలేజ్ కావాలి. ఏమరా యశ్వంతా, ఏం కావాలి? ఏం కావాలరా? ఒకసారి స్పెల్ ఇట్. ఎంసెట్ ఏం కాలేజీ? టాప్ కాలేజీయా? అబ్బో, ఎందుకు గర్ల్ ఫ్రెండ్ ఎంసెట్టే కావాలంటుందండి? నీకేం కావాలి? కూర్చోండి. పాయింట్ ఈజ్ లుక్ హియర్. మీ ఏజ్లో చేసే అతి పెద్ద రాంగ్ థింగ్ ఏంటో చెప్పనా? ఎక్కువగా ఇమాజిన్ చేస్తూ ఉంటారు, రియాలిటీలోకి రారు. అసలు రియాలిటీలోకి వస్తే నీకు అర్థమవుతుంది నాకేమొచ్చు, నాకేమి రాదు, రాంది ఎలా నేర్చుకోవాలి. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ టు కిల్ యువర్ డ్రీమ్. ఎస్, యూ కెన్ హ్యావ్ ఐఐటి, బట్ ఆర్ యూ వర్కింగ్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ఐఐటి? దట్స్ అ క్వశ్చన్. మీరే కాదు, అవుట్ ఆఫ్ ఎవ్రీ 100 స్టూడెంట్స్ 99% ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ హ్యావ్ సేమ్ వే. దేర్ ఆస్పిరేషన్స్ ఆర్ హై, their abilities are also high. వర్క్ అవ్వదు. ఏమి చేయాలి? their actions should be on par with their aspirations. నేను ఏదైతే ఆశపడుతున్నానో, కలలుగంటున్నానో దానికి తగ్గ విధంగా వర్క్ చేయాలి. వర్క్ చేయకపోతే యూ విల్ సీ యువర్ వర్స్ట్. దట్స్ అ ఫ్యాక్ట్. వర్క్ చేస్తే యూ కెన్ సీ ద బెస్ట్ థింగ్. నీలో ఉన్న బెస్ట్ బయటకు వచ్చేస్తుంది. కానీ మీరు ఏం చేయరో చెప్పనా? క్లాస్ మస్తు వింటారు, వెరీ సిన్సియర్ సీరియస్ ఆస్పిరెంట్స్ లెక్క వింటారు, కానీ వర్క్ దగ్గరకు వచ్చేవరకు యూ విల్ గివ్ యువర్ వర్స్ట్ థింగ్. కొంతమంది అసలు ఆ చాప్టర్ ప్రాక్టీస్ చేయకుండా ఎగ్జామ్కి వెళ్ళిపోతున్నారు. దేర్ఫోర్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్? ఎగ్జామ్లో 0. దాంతో నీకేమనిపిస్తుంది? ఐఎమ్ వేస్ట్.
No, you are not waste. You are originally wonderful. But because of you are not working, you are becoming worst. So dear, take care. ఈ క్యాలిక్యులస్ వర్క్ చేస్తే నేను చెప్పాను కదా దీని యొక్క ఫ్రూట్స్ చాలా బాగుంటాయి. వర్క్ చేసేటప్పుడు కొంచెం టఫే ఉంటుంది కానీ బట్ దాని తర్వాత వచ్చే రిజల్ట్ ఉంటుందే మస్తు ఉంటుంది రా. బీటెక్లో ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ బీటెక్లో నువ్వు ఏ బుక్ ఓపెన్ చేసినా క్యాలిక్యులసే ఉంటుంది. క్యాలిక్యులస్ అప్లికేషనే ఉంటుంది. యూ ఓపెన్ డేటా సైన్స్, యూ ఓపెన్ కంప్యూటర్ సైన్స్, యూ ఓపెన్ ఐటీ, యూ ఓపెన్ XYZ, wherever you go for mechanical, completely physics, mechanics. Do you know what is the acceleration is? The rate of change of velocity derivative. అర్థమవుతుందా? You go to work done is integral of f into dx. Arey bhaiya, that integral is calculus, the derivative is calculus. Total, wherever you go in BTech, even you go for medical rabai, అక్కడ కూడా ఉంటుంది క్యాలిక్యులస్. నెగ్లెక్ట్ చేస్తావరా పెచ్చోడా? నో, ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ ఇట్. వర్క్ ఇట్ వెరీ సీరియస్లీ. ఒకవేళ డైరెక్ట్గా ఇప్పుడు నేను చెప్పే క్లాస్ నీకు అంతగా అర్థం కావట్లేదు, స్పీడ్ ఫాలో అవ్వలేకపోతున్నావు, ఐ గేవ్ ద బెస్ట్ ఆప్షన్ ఆల్రెడీ. గో టు ద యాప్, ఓపెన్ ద 2019 ఫోల్డర్, go to calculus folder, listen A to Z thoroughly and write the notes. అంతకన్నా బెస్ట్ ఆఫర్ ఎవడిస్తాడు రా బాయ్? సూపర్ ఉంటాయి క్వశ్చన్స్ అందులో. కానీ నోట్స్ రెడీ ఉందనుకో, ఇంకొకసారి రివైజ్ చేస్తే మజా వస్తుందిగా క్యాలిక్యులస్లో. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ గాట్ ఇట్ మై డియర్. నీ కాన్ఫిడెన్స్ని కిల్ చేయాలన్నా, నీ కాన్ఫిడెన్స్ని రైట్ చేయాలన్నా, ద ఓన్లీ పార్ట్ యూ హ్యావ్ టు లుక్ ఎట్ ఈజ్ పెద్దన్నా క్యాలిక్యులస్. మజా వస్తుంది క్యాలిక్యులస్ వల్ల. ఆ ఒక్కటి కనుక నువ్వు తేడా చేసావంటే నీ టోటల్ ఎగ్జామ్ నీకు ఇలా చూపిస్తుంది. ఫ్యాక్ట్ అది. దాంట్లో పెద్ద సిగ్గుపడాల్సిన పని ఏం లేదు. క్యాలిక్యులస్ ఒక్కటి కనుక నువ్వు నెగ్లెక్ట్ చేసావంటే బీటెక్ అంతా నీకు నరకమే. అంత అవసరమారా? కొద్దిగా జాగ్రత్త పడతారని ముందే అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. షల్ ఐ గో? హౌ dear online students, just a minute Ranana. Dear online students, if you need any information, please say hi on WhatsApp to this number. ఎందుకంటే నేను క్లాస్ మధ్యలో పంచాయతీ పెట్టలేను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పంపిస్తే మా వాళ్ళు నీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా బ్యాక్ పంపిస్తారు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దాట్. నా మూవ్ టు మెథడ్ 3. ఎన్ని మెథడ్లు అయినారు ఇప్పటికి? 2 అయినట్టున్నాయి. దిస్ ఈస్ కాల్డ్ ప్రోడక్ట్ రూల్. దిస్ ఈస్ కాల్డ్ వాట్? ప్రోడక్ట్ రూల్. వాట్ ఈస్ దట్? y is equal to f of x into g of x. Spell it. y equal to f of x into g of x. Product rule. ఫార్ములా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి రా బాయ్. dy by dx is f dash of x into g of x plus f of x into second దానికి derivative. That's, you people call it as UV rule or XYZ rule, whatever it may be the name, we call that as a product rule. Product method. Can you spell it? Derivative of first function into second function plus first function into derivative of second function. Example. We'll go with one example. Example is y is equal to sin x into 2 power x. Sin x into 2 power x. Right? So, dy by dx is, derivative of first one is cos x into 2 power x plus sin x is as it is into 2 power x into log 2. I hope all of you got it. 2 power into log 2. Can you take it?
రైట్ షల్ ఐ వెళ్ళా నెక్స్ట్ దానికి. బాబు శివ, రామారావు సార్ని రూట్స్ అకాడమీ. ఇది మైకు సరిగ్గా సౌండ్ రావట్లేదు, కానీ మనకు పాత మైకు వాడాము చూడు అంతకుముందు, మౌత్ దగ్గర ఉంటుంది అది. అలాంటిది రేపేమన్నా ఒకటి తీసుకురాగలుగుతావా? అంటే అంతకుముందు వాడేవాళ్ళం కదా, హెడ్కి పెట్టుకొని ఉంటుంది. అదే 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 కొత్తది ఒక సెట్ పట్టుకురా రేపు. అంటే పిల్లలకి అస్సలు వాయిస్ రావట్లేదండి, బాగా స్లో ఉంది. రైట్ బాబు, మర్చిపోక. రేపు ఏ టైంకి వస్తావు? సరే సరే, 10:30కి అట్లా వచ్చేసి నేను ఉంటాను. సరే సరే వచ్చేసి నువ్వు రాగానే పెట్టేది కానీ. రైట్ బాబు. ఓకే, మెథడ్ 3 అయిపోయింది. ఎగ్జాంపుల్ ఇచ్చానా? గో టు మెథడ్ 4. దిస్ ఈజ్ కాల్డ్ డివిజన్ రూల్. దిస్ ఈజ్ కాల్డ్ వాట్? డివిజన్ రూల్. ఓకేనా? f of x by g of x. So what is my dy by dx is? dy by dx is denominator whole square. హలో, అర్థమైందా? Derivative of first function into second function minus, division means decreasing. Division means decreasing. Product means increasing. That's why in the product we got plus. Division means minus. What? F of x into second function derivative. That's what we did in the earlier. Hello? అర్థమైనట్టేనా? So this is called division rule. I'll go with one example. y is equal x cube by tan x. Y equal what? X cube by tan x. Can you give me what is the dy by dx is? Dy by dx is tan square x. Denominator is tan square only, na? So can you give me what? First function derivative 3x square into tan x minus x cube into, what is the derivative of tan x, Ranana? Secant square x. That's it. Take it up. Secant square x. Can you go it? Quick. హలో, ఇది త్వరగా కొంచెం అది స్కెడ్యూల్ తయారు చేసి పంపించండి రేపు పొద్దున కల్లా. ఆ 3 నీట్గా ఫిల్ చేసేసి ఒకసారి నాకు పంపించేస్తే నేను ఫైనలైజ్ చేసినాక పీడిఎఫ్ చేసి పంపిద్దరు కానీ గ్రూప్లో పెట్టేద్దాం. చూడండి కొంచెం స్పీడ్గా. అండ్ ఆ స్కెడ్యూల్ ప్రకారం మనం వెళ్ళాలి. ఇప్పుడు ఆ క్వశ్చన్ పేపర్స్ అవన్నీ అంతే 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 పార్ట్ టెస్ట్ 1, 2, 3 ఆ స్కెడ్యూల్ ప్రకారం వెళ్ళాలి. మన దగ్గర ఉన్న పేపర్స్ నుంచి వాళ్ళు టిక్ పెట్టిస్తే మనం అది పేపర్ తయారు చేసి ప్రింట్లు తీసి పెట్టాలి. సరే 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 పంపించండి త్వరగా. రైట్, రాసారా? ఆన్సర్ వచ్చినట్టేనా? కెన్ యూ డూ వన్ మోర్ క్వశ్చన్? వన్ మోర్ క్వశ్చన్ చేద్దాం. ఎగ్జాంపుల్ 2. y is equal 2x minus 3 by 4x plus 5. Give me the answer, quick.
Completed, huh? Now, go to method number 5. Rasera, what's the answer? What's the answer? What is the answer is? dy by dx is nothing but 4x plus 5 whole square. Paina than value. దీనికి తెలుసా ఎడిషన్ రూల్ అప్లై చేయాలి ఇప్పుడు ఎందుకు సమ్ ఆఫ్ ఉంది కదా సో దీని డెరివేటివ్ ఏమో చెప్పండి 2 into 1 minus 0 అర్థమైంది ఏం చేశానో into 4x plus 5 minus can you say 2x minus 3 into 4 into 1 plus 0 you will simplify, you will get some number. అర్థమైంది అందరికీ? నెక్స్ట్ వన్ ఈజ్ అసలు ఇంత టైం కిల్ చేయకూడదు దీనికి అసలు ఇంత టైం కిల్ చేయకూడదు. ఏం చేయాలో చెప్తాను విను. ఏడి మైనస్ బీసీ 10 ప్లస్ 12 22 అర్థం కాలే. అవన్నీ 1001 షార్ట్ కట్స్లో నేర్చుకుందాం, అప్పుడే వద్దులే. అండ్ ఐ విల్ గివ్ యూ దట్ యాక్సెస్ ఆన్ 11th of this month. ఈ లోపులో మీకు బేసిక్స్ అన్నీ రెడీగా ఉంటే 1001 షార్ట్ కట్లు చూస్తుంటే యూ విల్ గెట్ లాట్ ఆఫ్ బూస్టింగ్, ఎనర్జీ వస్తుంది. ఎక్కడ లేని వెరైటీ లాజిక్స్ మీకు ఇప్పుడు దాకా ఏ కాలేజీలో ఏ లెక్చరర్ చెప్పని ఉంటాయి. దానికి పిక్చర్ డిమాండ్ కూడా ఉంది బయట, కానీ నేను పబ్లిక్ లైవ్లో ఎక్కడ ఇవ్వలేవి. ఇస్తే ఏముంది, అరే అన్నీ వచ్చు కానీ మన స్పెషాలిటీని బయటకి ఇచ్చేస్తే ఇంకేమైనా ఉంటుందో మనకి స్పెషల్. సో వీ కెనాట్, విల్ గివ్ దట్ ఓన్లీ ఇన్సైడ్ అవర్ యాప్. దట్ టు మీరు చాలామంది అడుగుతున్నా ఇంకా ఇవ్వలే. ఐ విల్ గివ్ ఫ్రమ్ 11th నుంచి ఇస్తాను, లేదా 10th నైట్కి రిలీజ్ చేసినప్పుడు నేను చెప్తాను మీకు 1001 యాక్సెస్ ఇచ్చాంరా బాబు. ఎక్కడో ఉండదు, మీ యాప్లో మీ కోర్సులోనే ఫోల్డర్ ఉంటుంది అంతే. అక్కడికి వెళ్తారు, మీరు ఏం చేస్తారు, నీట్గా నోట్స్ రాసుకోవాలి. అవన్నీ జనరల్గా అందరు లాస్ట్లో నేర్చుకుంటారు, మీరు ముందే నేర్చుకొని ఉన్నారనుకోండి అందరికన్నా ఏమవుతుంది, ఎడ్జ్లో ఉంటారుగా. సో యూస్ దాట్. షల్ ఐ మూవ్? ఇది ఓకే. మూవ్ టు మెథడ్ ఎంతరా, 5 మెథడ్ 5. y is equal f circle g of x. ఏమని చదవాలి దాన్ని? y is equal to f circle g of x. We also called as f of g of x. దీన్ని ఏమంటాం తెలుసా నాన్న? చైన్ రూల్. స్పెల్ ఇట్, చైన్ రూల్. కంటిన్యూస్గా డెరివేటివ్స్ కట్టాలి, దట్స్ కాల్డ్ చైన్. ఓకే అమ్మా? సో హౌ టు డూ ద డెరివేటివ్ ఫర్ దిస్? dy by dx is f డాష్. బయట ఒక ఫంక్షన్ ఉంది, లోపల ఒక ఫంక్షన్ ఉంది. చాలా టఫ్ రూల్ ఇది. ఇన్సైడ్ ఒక ఫంక్షన్, అనదర్ ఫంక్షన్ దే. అవుట్ సైడ్ డెరివేటివ్ కట్టాలి, ఇన్సైడ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంచాలి. ఇంటూ అగైన్ ఇట్స్ డెరివేటివ్. దాట్స్ వై వీ కాల్ ఇట్ యాజ్ అ చైన్ రూల్. ఫస్ట్ ఫంక్షన్ డెరివేటివ్, ఇన్సైడ్ ఫంక్షన్ డెరివేటివ్. ఎగ్జాంపుల్ రాయండి. Example. Shall I? Sine of x power 4 అని ఉందరా. Hey, look here. This is outside sine, inside algebra. Two functions. So dy by dx is derivative for sine is cos, inside as it is, inside derivative is 4x cube. ఎంతమందికి అర్థమైంది ఇది? దట్స్ కాల్డ్ చైన్ రూల్. అర్థమైనట్టేనా అందరికీ? I'll give one more example. Example 2. y is equal to log of tan x అని అన్నాడు రా. So how many functions are there here? 2. One is logarithmic, one is tan. So can you give me what is the dy by dx is? dy by dx is logarithmic formula 1 by tan x into tan x formula is secant square x. వెళ్ళి మళ్ళీ ఫార్ములా ఒకసారి నేర్చుకో.
tan xకి ఏం రాసినవరా ఫార్ములా? నువ్వు నిద్రపోయినట్టున్నావు. సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అది. ఇది అర్థమైనట్టేనా? అరే బాబు, ఇన్స్టెడ్ ఆఫ్ 2 functions, if they gave 3 functions, what we can do? Somebody gave something like this. Hey, f of g of h of x. ఆ జీరో కనపడుతుంది, దాన్ని సర్కిల్ అంటాం, అంటే బ్రాకెట్ అనమాట అది. సో కెన్ యూ సే వాట్ యూ కెన్ రైట్ దిస్? ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ హెచ్ ఆఫ్ ఎక్స్. So what is our dy by dx is? F dash of g of h of x into g dash of h of x into h dash of x. ఎంతమందికి అర్థమైంది ఇది? That's it. So I'll give one more beautiful example from previous JEE mains. Tan inverse of sine of log x. So what is the dy by dx? So dy by dx is, can you spell it? 1 by 1 plus, this is inside tan inverse, that is x indirectly. Sine of log x whole square. Hello? అర్థమైందా? Into derivative for sine రా by cos log x. Log x కి 1 by x. I hope you got it what I am saying. Clear? సార్ ఇంత ఈజీయా సార్? మన మెటీరియల్ ఓపెన్ చేయండి, మీకు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ఉంటుంది. కానీ ఇది వస్తే అది చేయటానికి కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను అన్ని మీకు చెప్తుంది బేసిక్ క్వశ్చన్స్, టఫ్ క్వశ్చన్స్ ఇంకా చెప్పలే. టఫ్ క్వశ్చన్స్ విల్ డూ ఇట్. క్వశ్చన్లు చేద్దాం ఈ చాప్టర్కి. ఎలా నెక్స్ట్ దానికి అమ్మా అర్థమైనట్టండి అందరికీ? మోటో మెథడ్ 6 ఇంకా మొత్తం 8 అంటే సరిపోతలే, టైం ఉంది. వీ కెన్. అరే అసలు అర్థమవుతుందారా? పర్లేదా? మెథడ్ 6. దిస్ ఈస్ కాల్డ్ పవర్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ జీ ఆఫ్ ఎక్స్. ఐపీ 7 మార్క్స్ క్వశ్చన్, ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఇక్కడే పడతాయి క్వశ్చన్లు 7 మార్క్స్. వాట్ ఈస్ దాట్? y is equal f of x whole power g of x. So apply log on both side. What do you have to do? Apply log on both sides. So if you apply log on both sides, you will get log y is equal log of f of x whole power g of x. Hello? Now can you simplify it? Still you can simplify. Log y is equal to, this guy will come, so g of x into log f of x. Amma ardhamaindara nanna? Now we are applying derivative. Hey, look here. Log x ki derivative kattalanukora, its answer is 1 by x. Log y ki derivative kattalante its answer is 1 by y and y ki derivative. Chain rule. What is that? Is dy by dx. అర్థమైంది అసలు? సింపుల్ కదరా? కెన్ యూ గివ్ మీ రా? వాట్ ఐ విల్ గెట్ హియర్? 1 by y into dy by dx is equal product rule. G dash of x into log f of x plus g of x. For log f of x is 1 by f of x into its derivative. I hope all of you got this beautiful thing. Indra, but what do we want? We want what? Dy by dx. We want dy by dx.
Shall I? So, to get dy by dx, you can send it that side. అప్పుడు ఏమైందో చెప్పండి మరి. సో dy by dx is y into చెప్పండి g dash of x into log f of x plus g of x into 1 by f of x into its derivative. Clear amma? Any doubt? Now, one question, very famous, beautiful question is, y is equal to x power x. Y equal to x power x. Can you apply log on both sides? So log y is x log x. Log y is x log x. ఏంటన్నా అర్థమవుతుంది అందరికీ? Can you apply now the derivative formula? What is that? 1 by y into dy by dx is nothing but 1 into a log x plus x into 1 by x. Okay na? You can simplify, you will get something like xx gone. You will get it as dy by dx is nothing but x power x into log x plus 1. That also can be written as log x plus log e. 1 means log e. Still you can write it as x power x into log e x. Ardhamainda? This is another way they will give in the options. How many of you belongs to Sri Chaitanya College? Can you please raise your hands in the offline? Chaitanya. Only 1, 2. Andena? 3. That's it. Sisters, you are Narayana. Anta Narayana batcha ee samvasaram. How many Fiji? Fiji 2, 3, 4. Diksha, మీరు ఇద్దరు ముగ్గురు ఉండాలిగా, చాలామంది రాలేదు కదా దీక్ష వాళ్ళు. రైట్. అంటే ఈ సంవత్సరం నా దగ్గర తక్కువ ఉన్నది శ్రీ చైతన్యనా? ఎందుకు అంత బాగా చెప్తున్నారు ఎందుకు కాలేజ్ కొంపదీసి? ఏ క్యాంపస్ రా? పక్కన? అబ్బో, ఓ మై గాడ్. I don't have from Madinaguda, I don't have from Raman, Bhaskar and Raman Bhavan. Bhaskar Bhavan 1, 2, చాలా ఉంటాయి కదరా. సో ఐ హ్యావ్ టు ఫోకస్ దెన్. ఓకే, కమ్. ఏం చేద్దాం చెప్పరా, మాస్టర్ ప్లాన్ ఏమైనా ఉంటే. Shall I? Okay. మీకు శ్రీ చైతన్య కాలేజీలో చదివే ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారా? ఏం క్యాంపస్? ఓకే, క్యాంపస్ తెలియటం కాదురా. జల్విహార్. ఓకే, సో మీతో నాకు కొంచెం పని పడింది. మీకు తెలుసుగా పని ఏముంటుందో. ఏం కావాలి? అడ్మిషన్లు. వాళ్ళు నువ్వు రమ్మంటే రారు. ఐ నీడ్ దేర్ సెక్షన్ వాట్సప్ ఉంటుంది కదా, మీరు అడిగితే ఇస్తారా మీ ఫ్రెండ్స్? తెలిసిపోద్ది మీకు నిజంగా అంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారా లేదు. చూద్దాం. ఐ నీడ్ దాట్ బికాజ్ ఐ హ్యావ్ టు ఫోకస్ ఆన్ శ్రీ చైతన్య. అదర్వైజ్ వాళ్ళిద్దరు కరెక్ట్గా ఉంటే కానీ స్ట్రెంత్ బాగుంటుంది. ఓన్లీ నారాయణ అంటే ఏముంటుందంటే కొంచెం రైట్. ఏడున్నాం? ఈ మెథడ్ అందరికి అర్థమైనట్టేనా? జనరల్లీ మీకు ఐపీలో ఎక్స్ పవర్ సైన్ ఎక్స్, సైన్ ఎక్స్ పవర్ ఎక్స్ ఇలాంటి క్వశ్చన్లు ఎక్కువ అడుగుతారు, కొంచెం జాగ్రత్త. రైట్, ఐ మూవింగ్ టు ద నెక్స్ట్ మెథడ్, మెథడ్ నెంబర్ 7. Method number 7. This is called derivative of parametric equations. మనం ఆల్రెడీ కోఆర్డినేట్ జామెట్రీలో నేర్చుకున్నాం వాట్ ఈజ్ పారామీటర్, పారామెట్రిక్ అని. డెరివేటివ్ ఆఫ్ పారామెట్రిక్ ఈక్వేషన్స్.
hey, look here. They will give like x is equal to f of theta or f of t. Means who is the independent variable here? Theta. Then x will become dependent variable. Hello? X will become dependent variable. And y is g of theta or g of t. Means a function of theta or t. Now what? dy by dx is, as such we cannot do it. Hello? ఉన్నదన్నట్టు చేయలేము. ఎందుకు చెప్పండి? ఇక్కడున్న both are dependent variable. Hey, this guy is independent, this guy is dependent. ఒరిజినల్ ఫార్ములాలో గుర్తుందా? x is a independent. This guy is now dependent, this guy is independent. అమ్మా అర్థమవుతుందారా నాన్న? కాబట్టి మనం ఏం చేయాలంటే dy by dθ చేయాలి. డిపెండెంట్ బై ఇండిపెండెంట్, dependent by independent. I hope all of you got this. Now what you will get? Either g dash of theta or by f dash of theta. ఇది theta's లో అయితే, t లో అయితే t లో. అర్థమైంది అనుకోండి అందరికీ. Take it down. We'll do one question. రైటా? నెక్స్ట్ దానికి వెళ్తున్నాం. ఒక క్వశ్చన్ రాద్దామా? ఎగ్జాంపుల్, x is equal to 2 cos theta, y is equal to 4 sin theta. Then what is the dy by dx at theta equal to 45 degree అంటారా? ఫస్ట్ ఏం చేయాలి? dy by dx కట్టిన తర్వాత theta 45 పెట్టాలి. అంతే కదా మీనింగ్? So can you do it? That's nothing but 4 into cos theta by 2 into minus sin theta. Ante kada? At theta 45 degree. So cut, you will get it as minus 2 into cot 45 means 1. So the answer is minus 2. Ekida. Next one is, shall I move on? Kelna. Method 8 or 9? Derivative of implicit functions. Derivatives of implicit functions. Okay na? See, what is implicit and explicit? Look here. Y is equal to f of x is there, Rabbi. All x's are one side, all y's are one side. We call this as explicit. Separated. That's the meaning of explicit. We call this is an example of what? Explicit function. What is explicit? X and y are separated. Ardhamaindara? Separated. Then what is implicit? Implicit means f of x comma y equal to 0 or constant. Something like this will be there. Means both x and y are together. They are not separated. ఇప్పుడు దాకా నేర్చుకున్న మెథడ్స్ అన్నీ ఎక్స్ప్లిసిట్. వై? They will give y equal to sin inverse x, y equal to something, atla ichindu. The first time we are learning a new method called what?
డెరివేటివ్స్ ఆఫ్ నోరు తెరవరా బాయ్, నోరు తెరవరని. డెరివేటివ్స్ ఆఫ్ ఇంప్లిసిట్ ఫంక్షన్ టుగెదర్, రెండు కలిసి ఉంటాయి. కింద ఎగ్జాంపుల్ ఈజ్, షల్ ఐ మూవ్? షల్ ఐ? కొద్ది స్పీడ్ రాయండి రా బాయ్, కాపీ కొట్టడానికి కూడా ఇంత కంగారు పడిపోతే ఎట్లని? అసలు భలే ఉంటారా మీరు. ఎప్పుడు కాపీ కొట్టలేదా? అవునరా బాబు, నువ్వు అంతా ఒరిజినలే, అర్థమవుతుంది. ఒరిజినల్ పీస్, మంది కాదులే. కష్టపడే చదువుతావా, ఇష్టపడి చదవవా? రోల్ నెంబర్ 2 కాబట్టి ఎప్పుడు 12 ఫస్ట్ బెంచ్లో పెడతావు కాబట్టి చదువుకొని వెళ్తావా? లేకపోతే చదివేవాడు కాదనమాట. ఎవడికి వాడు తోపు, చాలా మంచోడు అన్న ఫీలింగ్ ఉంటుందే కదా. అసలు ప్రతి ఒక్కడు నో సార్ ఐఎమ్ వెరీ గుడ్ హార్డ్ వర్కర్, వాడు రోడ్డు మీద తిరిగినా వాడు హార్డ్ వర్కర్ అని ఫీల్ అవుతాడు. అమ్మా అయిపోయిందా? నా వన్ క్వశ్చన్. హే, ఫైండ్ dy by dx if x cube minus 3x square y plus y square minus x plus 1 equal to 0. Something like this they gave. Hello, చూడు ఇలా ఇచ్చాడేదో. మరి దీనికి ఏం చేయాలి? ఏం చేయాల్సింది మళ్ళీ డైరెక్ట్ డెరివేటివ్ కట్టడమే. సో ఆన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x. సో వాట్ దిస్ guy will become 3x square. అరే ఎక్స్ క్యూబ్ 3x స్క్వేరే కదరా బాయ్, మైనస్ 3 ప్రోడక్ట్ రూల్. ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ చెప్పు, 2x ఇంటూ వై ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ dy by dx. y యొక్క డెరివేటివ్ ఈజ్ dy by dx. ఎక్కిందా? కెన్ యూ గివ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ 2y ఇంటూ dy by dx minus 1 plus 0 equal to 0. From that what you have to do, take dy by dx separate. So remaining అంతా ఒక చోట రాయండి. 3x square minus 6xy minus 3x square dy by dx plus 2y dy by dx minus 1 equal to 0. Can you take all the dy by dx that side? So చెప్పండి ఏం మిగిలిందో. 3x square minus 6xy minus 1 is equal, take it that side, dy by dx into 3x square minus 2y. Bring it this side. So what my dy by dx is? Dy by dx is what I am getting? 3x square minus 6xy minus 1 by 3x square minus 2y. అర్థమైంది అందరికీ? That's it. This is the method. Tough questions will come here only. Advanced level questions will come here only. కాబట్టి కొంచెం జాగ్రత్త, కంగారు పడొద్దులే. సార్ మీరు ఇంత ఈజీగా చెప్పారు కదా సార్, ఇంత ఈజీ ఉంటుందా? ఎట్లా ఉంటుంది రా బాయ్, క్వశ్చన్స్ వెళ్ళిపోతాయి. బట్ డోంట్ వరీ, ఐఎమ్ హియర్ నా, మై హూనా, ఐ టేక్ కేర్. బట్ వాట్ యూ హ్యావ్ టు డూ, సార్ చూసుకుంటారులే కాబట్టి మనం చదవద్దురా, అలా ఉండొద్దురా. డ్రీమ్ నీదైనప్పుడు డెడికేషన్ అండ్ డిటర్మినేషన్ అండ్ ద వర్క్ షుడ్ బి యువర్స్. రిమైనింగ్ ఆల్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఆర్ ఆల్వేస్ ఎక్స్టర్నల్. ఎక్స్టర్నల్ షుడ్ నాట్ కమ్ ఇన్ ద ఇంటర్నల్. ఇంటర్నల్ ఉంటుంది, లోపల ఉంటుంది. ఆ బర్నింగ్ ఎపటైట్ లోపల పుట్టాలి. ఎస్ నేను చెయ్యాలి, సాధించాలి, కొట్టాలి, సీట్ కొట్టాలి, టాప్ ర్యాంక్ కొట్టాలి, టాప్ కాలేజ్ కొట్టాలి. నన్ను ఎవరైతే నెగ్లెక్ట్ చేశారో, నన్ను చూసి తక్కువ అంచనేశాడు, వాడు నన్ను చూసి ఏడ్చే విధంగా కొట్టాలి. ఐ హోప్ యు గాట్ ఇట్. యువర్ సక్సెస్ హ్యాస్ టు ప్రూవ్ దెమ్ రాంగ్. నిన్ను చూసి నవ్వినోడు ఉంటాడే, నిన్ను చూసి గేల్ చేసినోడు ఉంటాడే, నేను చూసి జస్ట్ ఏడ్చినోడు ఉంటాడే, వాళ్ళందరూ ముక్కు మీద నోరు మీద వేలేసుకునేటట్టు చేయాలి అంటే
నీ ర్యాంకే, నీ రిజల్టే. ద వరల్డ్ విల్ బికమ్ సైలెంట్ వెన్ దే గాట్ రిజల్ట్. అర్థమైందా? ఎగ్జాంపుల్ నిన్నటిదాకా చూశారు కదా. ఇప్పుడు ఇప్పుడు ఇవాళ మనకి చీఫ్ మినిస్టర్ అయిన రేవంత్ రెడ్డి గారిని నిన్న మొన్నటిదాకా ఫుట్బాల్ ఆడింది సొసైటీ. ఇవాళ మూసుకొని వేలేసుకొని కూర్చున్నాయి. All the outside noises will become silent when the inner noise comes out. లోపలది బయటికి రావాలి. అప్పుడు చుట్టూ ఉన్న ప్రతి ఒక్కడు మూసుకొని కూర్చుంటాడు. అది ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు. ఎగ్జాంపుల్, రేవంత్ రెడ్డి అనే ఆయన కాంగ్రెస్లోకి రాగానే అక్కడున్న ముసలోళ్ళందరూ ముసలం పెట్టడం మొదలు పెట్టేశారు. దే స్టార్టెడ్ మర్మరింగ్ లైక్ వేస్ట్. ఎక్కడి నుండో వచ్చాడు చిన్నపిల్లోడు, వీడికే లీడర్షిప్ ఇచ్చేశాడు, టీడీపీని ముంచేశాడు, టీఆర్ఎస్ని ముంచేశాడు. ఈ స్టార్టెడ్ ఈజ్ కెరీర్ విత్ టీఆర్ఎస్ అండ్ అక్కడ అయిపోయింది. మళ్ళీ టీడీపీ తీసుకున్నాడు, దాన్ని ముంచేశాడు. ఇక్కడ ఇప్పుడు తెలంగాణలో టీడీపీ లేదు కదా, తెలుసు కదా మీకు, తెలుసా? విన్నారా? అసలు తెలుసా పార్టీ ఉందని? అది పోయింది, అన్ని పోయింది, ఇంకా కాంగ్రెస్ ఒక్కటే ఉంది, దీని కూడా ఇలా అంటుంటే ఎవరికన్నా అసలు చేయాలన్న ఎనర్జీ వస్తుందా? బట్ హి గాట్ ఎనర్జీ ఫ్రమ్ ఇన్నర్. ఎస్ ఐ క్యాన్ లెట్ ద డాగ్స్ బార్క్, ఐ విల్ డూ మై వర్క్. ఇవాళ చూసారా, మధ్యాహ్నం ఎందుకో కాసేపు టీవీ ఆన్ చేస్తే గుంపులు గుంపులు గొర్రెలు ఒకానొకప్పుడు తిట్టిన ముసలోళ్ళు ఉన్నారే, మారేవంతు సవితి ప్రేమ. మదర్ లవ్ ఈజ్ ట్రూ లవ్. మదర్ కాకుండా ఇంకొక మదర్ ఉంటుందే, ఒకవేళ ఉంటే వెరీ డేంజరస్ మదర్, సవితి ప్రేమ అంటారు. సో కాబట్టి కొంచెం జాగ్రత్త. ఇలాంటి అన్నిటిని సౌండ్ లేకుండా సైలెంట్ చేసేది ఎవరో చెప్పనా? నీ లోపల పుట్టాలది. లాస్ట్ 1 minute we are closing. The last method is method number 9. Those who are aspiring for IIT Advanced, you people have to learn this beautiful method. ఇప్పుడు మన టార్గెట్ ఏం పెట్టుకున్నాం రా? టాప్ 100. అమ్మా, లైఫ్ ఈజ్ వెరీ స్మాల్ రా, తెలుసా అది మీకు? ఇందాక నా క్లాస్మేట్ పొద్దున 8:30కు ఒకటి ఫోన్ చేసిండు. చాలా రోజులైంది, రోజులు కాదు చాలా సంవత్సరాలు అయింది. 2020లో 2020 కాదు 2098, 99లో మేము 9th, 8th క్లాస్ చదువుకుంటున్నప్పుడు క్లాస్మేట్ అనమాట వాడు. ఇట్స్ అ వెరీ లాంగ్ పీరియడ్ కదా. వాడేదో మా ఊరు వెళ్తే మా ఊర్లో ఎవడో కనపడితే వాడు నాకు ఫోన్ చేసిండు అనమాట, నా నెంబర్ తీసుకొని. ఇక మాటల్లో అరే మనం అంతా ఇట్లా కలిసి ఉండేవాళ్ళం కదా. మేము హాస్టల్ అనమాట చిన్నప్పటి నుంచి. నా పక్కనుండే అతని పేరు అట్లా పేర్లు గుర్తు. మల్లికార్జున్ ఎలా ఉన్నాడు, ఆడు బ్యాంకులో మేనేజర్గా చేస్తున్నాడు. ఓకే సూపర్. నువ్వేం చేస్తున్నావురా? నేను ఆటో నడుపుకుంటున్నా. అర్థమైందా? ఎందుకురా మామ అంటే, చదువు సంకనాకి ఇచ్చేసానుగా, చదవలేదుగా సరిగ్గా, గాలి తిరుగులు తిరిగానుగా, అందుకని దేవుడు నాకు ఇది ఇచ్చాడు. నేను చాలా ఐ ఫెల్ట్ వెరీ లోపల అనిపించింది. దేవుడా థ్యాంక్ యూ. ద నెక్స్ట్ ప్రదీప్ ఉన్నాడు కదరా, వాడేం చేస్తున్నాడు? వాడు మహాలక్ష్మి సిమెంట్ ఫ్యాక్టరీకి సెక్యూరిటీ గార్డ్. మేమంతా క్లాస్మేట్స్. పిచ్చ క్రికెట్ ఆడుకునే వాళ్ళం. పిచ్చగా దూకి స్విమ్మింగ్ కోసం చిన్న పాండ్స్, చిన్న రివర్స్ ఉంటే వెళ్ళి దూకేసి దొంగతనంగా మామిడికాయలు కొట్టుకొచ్చేవాళ్ళం పొలాలలోకి వెళ్ళి. ఎస్, చిన్నప్పుడు మాకు అదొక పెద్ద ఫన్. మస్తు ఆడుకునేవాళ్ళం. 10th క్లాస్ వరకు చాలా బాగున్నాం, అందరం కలిసే ఉన్నాం. 10th తర్వాత సపరేట్ అయిపోయాం. మై డ్రీమ్స్, డిజైర్స్, ఆస్పిరేషన్స్ బికమ్ సంథింగ్ డిఫరెంట్, దేర్స్ బికమ్ సంథింగ్ డిఫరెంట్. ఈ మాటల్లో మాకు సీనియర్ ఒకడు ఉన్నాడు, నాగేశ్వరరావు అని. అన్న ఏం చేస్తున్నాడా మరి గుంటూరులో కదా అన్నది, అన్న బాగా పెద్ద ఐఏఎస్ ఆ రేంజ్లో అయ్యి ఉంటాడా, అన్న ఏం చేస్తున్నాడు అని అడిగితే, అన్న చనిపోయి 10 years అయిందిరా అన్నాడు. బాగా అనిపించింది. మాకు చాలా ఇష్టం ఆయన, మా సీనియర్, మా మంచి సపోర్టివ్గా ఉండేవాడు.
అన్న చనిపోయి 10 years అయిందిరా అన్నాడు. ఏమైందిరా? ఈ గాట్ సమ్ XYZ డిసీజ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. దెన్ వెంటనే అమ్మ దేవుడా ఇంకా బ్రతుకున్నాం. సో మై డియర్, లైఫ్ ఈజ్ వెరీ షార్ట్, బట్ వన్ లైఫ్. ఈ లైఫ్లో మీరు డెఫినెట్గా నేర్చుకోవాల్సింది ఓన్లీ మ్యాథే కాదురా నాన్న, వన్ లైఫ్ నేను కొన్ని వేల బుక్స్ చదివిన తర్వాత, కొన్ని వందల మంది గొప్ప గొప్ప వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన తర్వాత నేను నేర్చుకున్న అతి అద్భుతమైన థింగ్ ఏంటంటే, దిస్ వన్ లైఫ్ షుడ్ కంటైన్ 4 L's. మీకు అర్థం కావటం కోసం నేర్పిస్తున్నా. మీ పేరెంట్స్ చెప్పరు, అఫ్ కోర్స్ వాళ్ళకి కూడా తెలియకపోవచ్చు. 1 L ఈజ్ టు లైవ్, టు లివ్. అద్భుతంగా బ్రతకాలి, పిచ్చో లెక్క బ్రతకూడదు, చాలా గొప్పగా బ్రతకాలి. దాన్ని ఫిజికల్ వరల్డ్ అంటాం, శారీరకంగా రిచ్గా బ్రతకాలి, పిచ్చో లెక్క కాదు. సో 1 L ఈజ్ టు లైవ్. సెకండ్ వన్ ఈజ్ టు లర్న్, బికాస్ వితౌట్ లర్నింగ్ యు ఆర్ ఎ డెడ్ పర్సన్. యు ఆర్ ఎ బుల్షిట్. చూస్తానికి దున్నపోతు లెక్క ఉంటావు, కానీ దున్నన్న పనికి వస్తుంది. దేనికి? పొలం దున్నటానికి. మనం పనికిరాం. టు లర్న్. లర్నింగ్ వల్ల మైండ్ షార్ప్ అవుతుంది. మైండ్ ఏమవుతుంది? షార్ప్ అవుతుంది. మెదడుకి మేత అది లర్నింగ్ అనేది. తెలుసా మెదడు అంటే ఏంటో? మైండ్. ద థర్డ్ వన్ ఈజ్ టు లవ్. సార్ లవింగ్ సార్, అది కాదురా యదవా. లవింగ్ మీన్స్ టు సోషలైజ్. అమ్మ, నాన్న, బంధువులు, మన కమ్యూనిటీ, మన దేశం, నువ్వు కొందరి కోసం, అందరు నీ కోసం. దట్స్ ఇట్. నువ్వు కొందరి కోసం పుట్టావు, కానీ అందరు నీ కోసం పుట్టినట్టు ఉండాలి. అర్థమైందా? టు లవ్, టు సోషలైజ్. మనిషి నాకు ఇది ఉండాలి. నిన్నెవడు ప్రేమించట్లే, నిన్నెవడు చూసినా తిట్టుకుంటున్నారు, ఏమనిపిస్తుంది? చచ్చిపోవాలనిపిస్తుంది. ఐ హోప్ యూ గాట్ ఇట్ మై డియర్. ద లాస్ట్ టెల్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్. నువ్వు అనేవాడు మనిషిలాగా పుట్టావు, ఈ భూమి మీద తిరిగావు, నువ్వు పోయావు, కానీ నీ పాద ముద్రలు అలా ఉండిపోతాయి. దాట్స్ కాల్డ్ టు లీవ్ ఎ లెగసీ. ఐ హోప్ యూ గాట్ ఇట్. Can you repeat what is those 4 L's are? To live, to learn, to love, to leave a legacy. మహాత్మా గాంధీ అనేవాడు ఉన్నాడా లేడా అనేది ఎలా తెలిసింది? He left some legacy. I hope you got it. అమ్మా నాన్న వాళ్ళకి తెలియకపోవచ్చుది. As a mentor I am giving not only math my dear. One life should have 4 things. అన్ని బ్యాలెన్స్డ్గా ఉండాలి. అర్థమైందా? అన్నీ బ్యాలెన్స్డ్గా ఉండాలి. అప్పుడు లైఫ్లో వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. నిన్ను చూసి ప్రజలు, నీ చుట్టూ ఉన్న చదువు లేని వాళ్ళు, చదువు ఉన్న వాళ్ళు, కొన్ని లేని వాళ్ళు నిన్ను చూసి ఇలా ఉండాలిరా అన్న ఫీల్ క్రియేట్ అవుతుంది. అర్థమైంది అనుకుంటా అందరికీ. సో డియర్, ఇవాళ మార్నింగ్ నేను నేర్చుకున్న పాఠం అది. అంటే ఇది ఎప్పుడో నేర్చుకున్నాను, మీకు ఇవాళ చెప్పాలనిపించింది. అది చెప్తూ ఫోన్లో చెప్తుంటే, అన్న లీడర్ చనిపోయాడంటే వెంటనే నాకు కొట్టినట్టు అనిపించింది. మనకి ఇంకా దేవుడు ఇంకా ఆయుష్ ఇచ్చాడు. ఎస్, ఆఫ్ కోర్స్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ నో దిస్. కరోనా హ్యాస్ కిల్డ్ మెనీ పీపుల్. అవర్ నియర్ అండ్ డియర్. చాలామందిని చంపేసింది. మనం ఇంకా బ్రతుకున్నాం. దేనికిరా? ఓన్లీ దీనికోసమేనా? లెగిసాము, నిద్రపోయాము, తిన్నాము, తొంగున్నాము, తిరిగాము, అయిపోయింది. అదో జంతువు కూడా చేస్తుంది. బట్ మనం సంథింగ్ డిఫరెంట్గా ఉండాలి అంటే ఈ 4 బ్యాలెన్స్ అవ్వాలి. దీస్ ఆర్ కాల్డ్ 4 quadrants ఆఫ్ లివింగ్ ఏ బ్యూటిఫుల్ లైఫ్. ఏ ఒక్క క్వాడ్రెంట్లో తేడా ఉన్నా లైఫ్ నువ్వు సరిగ్గా ఎంజాయ్ చేయలేవు, సరిగ్గా దాన్ని రీచ్ అవ్వాలి. సో ట్రై టు అండర్స్టాండ్ దట్. విల్ లర్న్ ద నెక్స్ట్ మెథడ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బై బాయ్, గుడ్ నైట్. ఆ చైతన్య వాళ్ళు నాకు కొంచెం సపోర్ట్ కావాలి.
నీది ఆల్రెడీ మీ పంచాయతీ అయిపోయినట్టుంది దా నువ్వు